శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, అసలు ఈ దైవ మార్గాలలో, భక్తి మార్గాలలో, ఈ ఆధ్యాత్మికతలో ఈ అద్వైతం ఏమిటి, ఈ ద్వైతం ఏమిటి, ఈ విశిష్టాద్వైతం ఏమిటి, ఇంకా రకరకాల పేర్లతో అనేక శాఖోపశాఖలుగా ఎంతో మంది ఎన్నో కొత్త కొత్త సృష్టించుకొని వెళ్ళిపోవటం ఏంటి, అసలు ఇది ఇన్ని రకాలుగా ఉండటం ఏంటి, ఇదొకటి. అలాగే కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం, ఇలా యోగాల పేరుని చెబుతూ ఈ కర్మయోగం ఏంటి, భక్తి యోగం ఏంటి, జ్ఞానయోగం ఏంటి, ఇవన్నీ రకరకాల మార్గాలు చెబుతున్నారు. అసలు ఇవన్నీ ఏమిటి, ఎన్ని రకాలుగా ఇది ఎందుకు ఉంది, ఎందుకు ఇంత గందరగోళంగా అయిపోతుంది? ఉన్నదంతా ఒకటే ఆత్మశక్తి అయితే అందరికీ ఒకేలా అనిపించాలి కదా, ఒకేలా అనిపించవచ్చు కదా, ఎందుకు అనేక మంది అనేక రకాలుగా అనుకుంటున్నారు? ఇంత విభిన్నతలు ఎందుకు వచ్చినాయి? ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే, మొత్తం సృష్టికి మూలం ఏక ఆత్మశక్తి, ఒకే శక్తి అని మీరు చెబుతున్నారు కనుక, అది ఒకే శక్తి అయినప్పుడు అందరికీ ఒకేలా అనిపించాలి, ఒకేలా కనిపించాలి, ఒకేలా అర్థం అవ్వాలి కదా, అనేకంగా ఎందుకు అర్థమవుతుంది? ఇది వారి ప్రశ్న. అంటే ఇంకా చాలా రాశారు, అందులో క్లుప్తంగా కొన్నింటిని తీసుకొని చెప్పాను. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఒక విషయాన్ని మనకు అర్థమయ్యేలా చెప్పటానికి అనేక మంది అనేక రకాలుగా ప్రయత్నించారు. అసలు ప్రయత్నించిన వాళ్ళు ఎవరు? వాళ్ళకి ఈ విషయం అర్థమైంది. అంటే ముందు వాళ్ళు ఒక విషయాన్ని అర్థం చేసుకున్నారు. ఏంటి ఆ విషయం అంటే, అసలు నేనెవరు, అంటే నేను ఎందుకు పుడుతున్నాను, నేను ఎందుకు చనిపోతున్నాను, పుట్టుకకి చావుకి మధ్యలో ఈ జీవితం అనేది ఏంటి, నేనెవరు అసలు? ఎందుకంటే నేనెవరు అని ఎందుకు అలా అనిపిస్తుంది కొంతమందికి అంటే, నాకు తెలిసి నేను కావాలని ప్రయత్నించి పుట్టినట్టుగా నాకు అనిపించడం లేదు. ఎందుకలా అంటే, భౌతిక జీవితంలో చూడండి, ఇప్పుడు మనం ఏ పని చేసినా మనకి కావాలని మనకి ఇష్టమైంది చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. అంటే మన ప్రయత్నంతో, మన ఉద్దేశంతో, మన ఆలోచనతో, మన కోరికతో, మన ఇష్టంతో మనం చేస్తాం. అదే కార్యకారణ సంబంధం. దాన్ని కోరికలు అన్నాం, అవే అవసరాలు కూడా. అక్కడ నేను, నా ఇష్టం అనేది ఉంది. అలాగే ఆ ఇష్టానికి ఏదన్నా అడ్డు అయిష్టాలు కూడా ఉన్నాయి. ఇష్టం ఉన్న చోట అయిష్టం ఉంది, ఎందుకంటే అనేకత్వంలో ఇష్టతలు ఉన్నాయి. అంటే అయిష్టమైన నా స్వప్రయత్నం, ఇష్టమైన నా స్వప్రయత్నం, నేనేదో ప్రయత్నించి చేస్తున్నానని ప్రస్తుత జీవితంలో కనపడుతుంది. అంటే మనం జీవితంలో మధ్యలో మాట్లాడుకుంటున్నాం, అది మర్చిపోకూడదు. మనకు మూలం తెలీదు, అలాగే అంతము తెలీదు. అంటే చివర తెలియదు, మొదలు తెలియదు, చివర తెలియదు. మధ్యలో మనం ఇప్పుడు జీవితాన్ని ధరించేసి, శరీరం ధరించేసి, స్త్రీగానో పురుషుడుగానో భూమి మీద ఉండి జీవిస్తూ ఒక కుటుంబ వ్యవస్థని ఏర్పాటు చేసుకొని లోక పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆ పరిస్థితులకు తగ్గట్టుగా జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాం అందరిలా. అయితే అలా జీవిస్తున్న కొందరిలో పుట్టిన ఆలోచన ఏంటి అంటే, నేను ఏది చేసినా నేను అనేటువంటి నా భావనలోంచి నా అవసరానికో, నా ఇష్టానికో, నా కోరికకో, నా అయిష్టానికో, మొత్తానికి ఏదో ఒక రకంగా నేను కర్తను అంటూ చేసుకుంటూ వెళ్తాను. అది నా ఇష్టం, నా అయిష్టం కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ అసలు నా పుట్టుకను చూస్తే నాకు ఎక్కడా అసలు గుర్తులేదు, నేను వచ్చినట్టుగా నాకు గుర్తులేదు, నా ఇష్టంతో నేను వచ్చినట్టుగా గుర్తులేదు. జాగ్రత్తగా పాయింట్ని పట్టుకోండి. నా పుట్టుకను చూస్తే నా ఇష్టపూర్వకంగా నేను ప్రయత్నించి ఒక శరీరాన్ని ధరించి నాకు ఈ శరీరం కావాలని ప్రయత్నించి వచ్చినట్టుగా గుర్తులేదు. ప్రతి మనిషికి ఇంతే. మరి నాకు గుర్తున్నది ఏంటి అంటే, ఈ శరీరము నేనన్నగాంచి నాకు గుర్తుంది. అక్కడి నుంచి గుర్తులు పెరిగినవే జ్ఞాపకాలు. ఆ జ్ఞాపకాలు పెరుగుతూ ఏర్పడినటువంటిదే మనసు. నాకు తెలిసింది నేను ఈ శరీరం, దాంతో నా అవసరాలు, నా ఆకలి అనే అవసరంతో మొదలైంది.
మిగిలినవన్నీ అవసరాలే. అవసరం అంటే ఏంటి? శరీరం. ఇప్పుడు కన్ను ఉంది, కన్నుకు చూడటం అవసరం. బతకాలంటే అసలు చూడాలిగా, కోరిక కాదు. ఇప్పుడు సినిమా చూడటం కాదు, విహారయాత్రలు కాదు, పుణ్యక్షేత్ర యాత్రలు కాదు, అలాంటి నేను ఉద్దేశపూర్వకమైన కోరికలు కాదు. కానీ అసలు బతకాలంటే చూడాలిగా. కన్ను చూడకుండా మనిషి కదలటం కుదరదుగా, చెవి వినకుండా మనిషి కదలటం కుదరదుగా, గాలి పీల్చుకోకుండా ముక్కుతో కుదరదుగా, వాసన తెలుసుకోకుండా కుదరదుగా. అలా శరీరంలో కదలికలన్నీ జీవించడానికి అవసర నిమిత్తం కన్వీనియంట్గా ఉన్నాయి, అంటే సౌకర్యవంతంగా ఉన్నాయి. మన శరీర నిర్మాణం అలా ఉంది, జీవించడానికి అవసరమైన సౌకర్యవంతంగా ఉంది. ఇప్పుడు ఆ సౌకర్యతని మనం వాడుకుంటున్నాం అంతే. దానికి కోరికలని పేరు పెడతారో, ఇష్టాలని పేరు పెడతారో, అయిష్టాలని పేరు పెడతారో, ఏదైనా పెట్టచ్చు. ఒక సహజ జీవితం అంటారు. అంటే సహజ జీవితం అన్నాం అనుకోండి, మన శరీరంలో ఉన్న సౌకర్యాలను వీలైనంత తక్కువగా బ్రతకడానికి అవసరమైనంత వాడుకొని సంతృప్తిగా, ఉన్నదాంతో తృప్తిగా, సామాన్యంగా, అంటే ఎగిసిపడకుండా, ఆవేశపడకుండా, ఉద్రేకపడకుండా, దుఃఖాలకు లోనవ్వకుండా, అతి ఆయాసంతో పరుగులు పెట్టకుండా, అతి కోరికలు, అతి ఊహలతో పిచ్చెక్కిచ్చేసుకోకుండా అలా జీవించినప్పుడు అది సహజ జీవితం. సహజ జీవితం అంటే ఇంతే. అంటే నీకు ఏ వ్యసనాలు లేవు, ఏ పిచ్చిలు లేవు, కానీ అన్నీ చేస్తావు. ఇప్పుడు నువ్వు టీ తాగుతావు, వ్యసనం కాదు. కాఫీ తాగుతావు, వ్యసనం కాదు. ఆహారం తింటావు, వ్యసనం కాదు. బట్టలు కట్టుకుంటావు, వ్యసనం కాదు. స్త్రీ పురుష శారీరక కోరికలు తీర్చుకుంటావు, వివాహం చేసుకున్నావు, వ్యసనం కాదు. పిల్లల్ని కంటావు, పెంచుతావు, వ్యసనం కాదు. మొత్తం నీ శరీర ధర్మాలేంటో అవన్నీ ప్రస్తుత మనిషి ఏం చేస్తున్నాడు అవన్నీ చేస్తావు, కానీ నీకు అది ఏది వ్యసనం కాదు. వ్యసనము కాదు అంటే అర్థం ఏంటి? అంటే పిచ్చి కాదు, దానికోసం తప్పులు చేయను. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వ్యసనము అంటే ఏంటో తెలుసా? దానికోసం నన్ను నేనే బాధ పెట్టుకోవటం, నా మనసు దాని గురించే ఆలోచించి ఉద్రేకపడటం, బాధపడటం, దుఃఖపడటం, భయపడటం, అతి ఆలోచనలతో కన్ఫ్యూజ్ అయిపోవటం, ఏం చేయాలో తెలియకపోవటం, సందిగ్ధావస్థలకు లోనవటం, ఒత్తిడికి లోనవటం, స్ట్రెస్కి లోనవటం, ఇదంతా వ్యసనము. లేదు సహజ జీవితం మామూలుగా చేస్తున్నా. సహజ జీవితం అంటే అందరూ చేసినట్టు అన్నీ తింటాను, తాగుతాను, పడుకుంటాను, కాపురం చేస్తాను, పిల్లల్ని పెంచుకుంటాను, కుటుంబం ఉంది, వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేస్తాను, అన్నీ చేస్తాను. కానీ ఆ చేసే టైంకి అది ఏం జరుగుతుందో ఆ జరుగుతున్న దాన్ని నేను చేయగలిగిన నా ప్రజ్ఞలో, నా తెలివిలో చేసుకొని చక్కగా నాకు వచ్చిందంతా అప్పుడు నాకు దొరికిన అనుభవాలతో నేను హాయిగా సంతృప్తిగా, ఇది నాకు ఇప్పుడు లభించింది, ఇది ఒక పెద్ద విశాల ప్రపంచం, ఒక అనంత విశ్వం, ఇది ఎంత ఉందో అసలు నాకు తెలియదు. నా శరీరంలో నాకు ఇవ్వబడిన జ్ఞానంతో కానీ, నా శరీరంలో నాకు ఇవ్వబడిన ఇంద్రియాలతో కానీ, నా శరీరంలో నాకు ఇవ్వబడిన శక్తితో కానీ, నా శరీరంలో నాకు ఇవ్వబడిన తెలివితో కానీ, ప్రజ్ఞతో కానీ, మొత్తం నా శారీరక మానసిక శక్తులు ఏమున్నాయో వాటితో నాకు దొరికిందంతా హాయిగా ఉంటున్నాను. ఆ దొరికింది డబ్బు కావచ్చు, మనుషులు కావచ్చు, వస్తువులు కావచ్చు, విషయాలు కావచ్చు, సంతృప్తిగా హాయిగా ఉన్నాయి. ఎందుకని? విశాల ప్రపంచంలో అన్నీ ప్రయత్నించుకుంటున్నాయి. పశుపక్షాదులు కూడా అలాగే ప్రయత్నించుకుంటున్నాయి, మనుషులు కూడా అలాగే ప్రయత్నించుకుంటున్నారు. అందరికీ అన్నీ ఎవరికి సమానంగా దొరకట్లేదు, ఎవరికి ఎక్కువ దొరకట్లేదు, ఎవరికి వాళ్ళు అనుకున్నంత ఈక్వలెంట్గా దొరికే అవకాశం లేదు ఇక్కడ. కాబట్టి నాకు దొరికిందంతా నేను సంతృప్తిగా ఉన్నాను. ఎందుకంటే ఈ విశాలతను గమనించాను. నాలాగే మొత్తం మనుషులందరూ ప్రయత్నించుకుంటున్నారు, జీవులన్నీ ప్రయత్నించుకుంటున్నాయి. ప్రయత్నంలో దొరకటమే. ఇప్పుడు గాలి ఉంది, జాగ్రత్తగా ఇక్కడ అర్థం చేసుకోండి. గాలి ఉంది, నేను ఎంత గాలి పీల్చుకుంటాను అంటే నాకు అవసరమైనంత. లేదండి ఎక్కువ గాలి పీల్చేసుకోవచ్చు, ఎక్కువ డబ్బు సంపాదించాలి, ఎక్కువ సుఖాలు పొందేయాలి, ఎక్కువ భోగాలు అనుభవించాలి, అన్నీ ఎక్కువ కావాలనుకుంటున్నావుగా, ఎక్కువ గాలి పీల్చేసుకో. ఎక్కువ గాలి పీల్చుకో, లోపల దాచేసుకో. కుదురుతుందా? నువ్వు ఎంత గాలి పీల్చావో అంత గాలిని వదిలేయాలి. అక్కడ అసలు మన రహస్యం అంతా, సృష్టిదంతా అక్కడే ఉంది. అది రహస్యం కాదు, మనం గమనించట్లా. అది బట్టబయలు రహస్యం. అది రహస్యమే కాదు, మనం గమనించకపోవడం వల్ల అది రహస్యంగా ఉంది. నువ్వు ఎంత గాలి పీల్చుకుంటావో అంత గాలి వదిలేస్తావు. అన్నీ ఎక్కువ కావాలి, దాచేసుకోవాలి, నేను బయటకు వదలనంటున్నావుగా, డబ్బు సంపాదించుకు దాచేసుకుంటా, బంగారాలు దాచేసుకుంటా, వజ్రాలు దాచేసుకుంటా, వైడూర్యాలు దాచేసుకుంటా, సంపదలు దాచేసుకుంటా, సుఖాలు పొందేస్తా, ఎదుటోడికి ఇవ్వను, ఎదుటోడిని సుఖపడినవను, నేనే సుఖపడతా అన్నప్పుడు
అన్నిటికంటే ఇంపార్టెంట్ గాలి కాదు అసలు బతికొండడానికి. ముందు దాని దాసుకు ఎక్కడన్నా కుదురుతుందా? ఎక్కువ పీల్చేసుకోపోని కుదురుతుందా? కుదరదు. దానికి ఎంత కావాలో అంత పీల్చుకుంటుంది. అది కూడా మీరు చూడండి, విశ్రాంతిగా కూర్చున్నాం అనుకో తక్కువ పీల్చుకుంటాం, నడుస్తున్నాం అనుకో కొంచెం ఎక్కువ పీల్చుకుంటాం, పరిగెత్తుతున్నాం అనుకో ఇంకొంచెం ఎక్కువ పీల్చుకుంటాం. అంటే మన శరీరము పనిచేసే తీరుని బట్టి, కదలికలను బట్టి గాలి అవసరం ఉంది. అధిక శ్రమ చేసేవాళ్ళు అధిక గాలి పీల్చుకొని అధిక గాలి వదులుతూ ఉంటారు. విశ్రాంతిగా ఉన్నవాళ్ళు తక్కువ గాలి పీల్చుకొని తక్కువ గాలి వదులుతూ ఉంటారు. అంటే శరీరానికి ఎంత అవసరమో అంత అదే పీల్చుకొని వదులుతుంది, నా ప్రమేయం లేదు. కానీ మనం ఏమనుకుంటున్నాం, మిగిలినవన్నీ నా ప్రమేయం అనుకుంటున్నాం, గాలి తప్ప. అంటే డబ్బు, ముఖ్యంగా డబ్బు, సుఖాలు, భోగాలు. అసలు ముఖ్యమైనటువంటి నీ శరీర నిర్మాణంలో ముఖ్యమైనటువంటి గాలే ఫ్రీగా ఇవ్వబడుతుంది మొత్తం సృష్టి మొత్తం. నువ్వు పీల్చుకునే విధానంలో నీ శరీర పనితీరుని బట్టి ఉంది. నువ్వు అధికంగా శ్రమ పడుతుంటే ఎక్కువ పీల్చేసుకుంటావు ఆటోమేటిక్గానే, ఎక్కువ పీల్చుకొని మళ్ళీ ఎక్కువే వదిలేస్తావు. నువ్వు విశ్రాంతిగా ఉంటే తక్కువ పీల్చుకుంటావు, తక్కువ వదిలేస్తావు. నువ్వు ఎంత పీల్చుకుంటే అంత వదిలేస్తావు. అంటే ఇక్కడ ఒక సూత్రం ఏం నడుస్తుంది, నువ్వు ఎంత పొందావో అంత ఇవ్వక తప్పదు, ఎంత ఇచ్చావో అంత తీసుకోక తప్పదు. ఇప్పుడు ఎంత వదిలేసావో మళ్ళీ అంత పీల్చుకోవాలి గాలి. ముందు మనం పీల్చుకోవటం అని చెప్పుకున్నాం, తర్వాత వదలటం అని చెప్పాం. ముందు వదలటం అని చెప్పాం అనుకో, ఎంత ఇప్పుడు వదలటం అంటే ఎంత ఇచ్చావో అంత తీసుకోవాలి, ఎంత వదిలేవో అంత పీల్చుకోవాలి. సృష్టిలో ఉన్న సంబంధం ఇంత ఈక్వలెంట్ థియరీ, అది సమంగా ఉంది. అని శరీర నిర్మాణం అలా ఉంది. కానీ మనమేమనుకుంటున్నాం, సుఖాలు, భోగాలు, ధనము ఇవన్నీ కూడా ఎక్కువ పొందేద్దాం అనుకుంటున్నాం, దాచేసుకుందాం అనుకుంటున్నాం, అసలు బయటకు వదలొద్దు అనుకుంటున్నాం. మన మనసు అలా పనిచేస్తుంది. సరే, దీన్ని కాసేపు పక్కన పెడదాం. ఇక్కడ ఇంకోటి ఉంది, ఆహారం స్వీకరిస్తున్నాం. ఆహారంలో శక్తిని శరీరం తీసుకొని మళ్ళీ ఆహారంలో పదార్థ తత్వాన్ని మలమూత్రాల రూపంలో విసర్జించేస్తున్నాం. అది నీరు కావచ్చు, ఘన పదార్థాలు కావచ్చు. అంటే విసర్జన ప్రక్రియ ఒకటి ఉంది మన దగ్గర. ఎంత స్వీకరించావో వదలాల్సిందే అందులోంచి. అలాగే ఇక్కడ సృష్టిలో ఇచ్చి పుచ్చుకోవటం అనేది ఉంటుంది. నువ్వు ధన సంపాదన, వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు ఇవన్నీ అంతే, ఇచ్చి పుచ్చుకోవటం. నువ్వు ఎంత ఇచ్చావో అంతే పుచ్చుకోగలవు. కానీ నువ్వు ఈక్వలెంట్ థియరీ అంటారు దీన్ని. అంటే 50-50, నువ్వు ఎంత ఇచ్చావో అంతే పుచ్చుకోవడం ఈక్వలెంట్ థియరీ అంటే. దీన్నే మీకు సైన్స్ కూడా అద్భుతంగా చెప్పింది. ఇక్కడ ఉన్నదంతా ఎనర్జీ, సృష్టి మొత్తం ఎనర్జీ ఉందంటే శక్తి ఉంది. ఆ ఎనర్జీకి ఒక సూత్రాన్ని చెప్పింది సైన్స్. ఏంటి అంటే, ఎనర్జీ కెన్ నాట్ బి ప్రొడ్యూస్డ్ నార్ డిస్ట్రాయిడ్. అంటే శక్తిని ఎవరు ఉత్పత్తి చేయలేదు, పుట్టించలేరు, ఉత్పత్తి చేయలేరు, దానిని నాశనము కూడా చేయలేరు. అంటే శక్తి మొదటి నుంచి ఉంది, శక్తి చివరి వరకు ఉంటుంది, నాశనం కూడా లేదుగా. మరి ఏం చేయొచ్చు అంటే, ఆ శక్తిలో మార్పులు చెందే లక్షణాలు ఉన్నాయి. దాన్ని మనకు అవసరమైనట్టు మార్చుకొని ఉపయోగించుకోవచ్చు. నువ్వు ఎలా ఉపయోగించుకున్నా అక్కడ ఉన్న శక్తి అక్కడే ఉంది. అది నువ్వు ఉత్పత్తి చేయలేవు, దాన్ని నాశనము చేయలేవు, దాన్ని వాడుకోవచ్చు నువ్వు. ఇప్పుడు మనం చేస్తుంది అదే, రకరకాల శక్తి విన్యాసాలు వాడుకుంటున్నాం అంతే. అది కూడా జీవిగా. మళ్ళీ గట్టిగా ఆలోచిస్తూ మూలతత్వం తెలుసుకుంటే మనం కూడా శక్తిలోనే ఉన్నాం, మనం కూడా శక్తి స్వరూపమే. సరే, అది అంతిమంలో తెలిసే సత్యం ఇప్పుడు తెలీదు. ఇలా చూసినప్పుడు అది శక్తి సూత్రం. శక్తిని ఎవరు ఇక్కడికి పుట్టించలేదు, శక్తిని ఎవరు నాశనం చేయలేరు. కాబట్టి అది ఉన్న స్థితి, ఉన్నది అనే స్థితి అదే. అలాగే శక్తికి ఇంకో సూత్రం ఉంది. అంటే మనం వాడుకుంటాం కదా దాన్ని, శక్తిని అనేక రకాలుగా వినియోగించుకుంటాం కదా. దానికి శక్తి సూత్రం ఇంకోటి ఏం చెప్పారంటే, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్ అన్నారు. అంటే ఫర్ ఎవ్రీ యాక్షన్, ప్రతి కదలికకి అంతే సమానమైనటువంటి, అంతే ఎత్తులో సమానమైనటువంటి రియాక్షన్ ఉందని చెప్పారు. అంటే నువ్వు ఒక పని చేస్తే దానికి సమానమైనటువంటిది ఇంకోటి జరుగుతూ ఉంటుంది అటేపు.
అది మళ్ళీ నీకు తిరిగి వస్తూ ఉంటుంది. దాన్నే కర్మ సిద్ధాంతం అని ఆధ్యాత్మికతలో చెప్పారు. సైన్స్లో దాన్ని రియాక్షన్ అన్నారు. నీ యాక్షన్కి రియాక్షన్ అంటే నీ యాక్షన్ నువ్వు చేసిన కదలికకి నీకు తిరిగి వచ్చే కదలిక. అది ఎలా ఉంది? ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్. నీకు అంతే సమానమైనటువంటి ప్రతి కదలిక వస్తుంది. అదే ఫలితము. దాన్నే ఆధ్యాత్మికతలో కర్మ సిద్ధాంతం అన్నారు. దాన్నే ఈక్వలెంట్ థియరీ అని చెబుతున్నా. ఈక్వలెంట్ థియరీ ఉందని ఆల్రెడీ చెప్పారు. ఈక్వలెంట్ థియరీ ఏంటి? నువ్వు ఎంత ప్రేమించావో అంత ప్రేమించబడతావు, నువ్వెంత దానం చేసావో అంత పొందుతావు, నువ్వెంత శ్రమ పడ్డావో కష్టపడ్డావో అంతే పొందుతావు. ఎవరైనా అంతే. నువ్వెంత ఇచ్చావో అంతే పుచ్చుకుంటావు, నువ్వెంత గాలి పీల్చావో అంత వదులుతావు, నువ్వెంత ఆహారం తిన్నావో అంత మలమూత్ర విసర్జన జరుగుతాయి. అలా ఏదైనా ఒక అభిమానం కావచ్చు, ప్రేమ కావచ్చు, డబ్బు కావచ్చు, నీ మీద ఆధారపడి ఉంది. నువ్వెంత పొందాలి అనేది ఎవరి మీద ఆధారపడి ఉంది అంటే నీ మీదే ఆధారపడి ఉంది. నువ్వెంత ఇస్తావు అనే దాని మీద. నువ్వెంత పొందుతావు అనేది ఎక్కడుందే కర్మ సిద్ధాంతం అంటే నువ్వెంత ఇస్తావు. అయితే ఇప్పుడు నేను ఎంత ఇస్తే అంతే కదా పొందుతాను. ఇది ఈక్వలెంట్ థియరీ. ఈక్వలెంట్ అంటే సమత్వపు థియరీ. ఇప్పుడు నేను ఎక్కువ లాగేసుకుందాం, దాసేసుకుందాం, పొందేసుకుందాం అని నువ్వు అనుకుంటున్నావు. కానీ సృష్టి మొత్తం ఉన్నటువంటి సిద్ధాంతం ఏంటి? సమసిద్ధాంతం, ఈక్వలెంట్ థియరీ. అంటే ఇప్పుడు సపోజ్ ఈ ఈక్వలెంట్ థియరీ చాలా మందికి అర్థం కాదు పరిమిత భావనలో. దాన్ని అర్థం చేసుకోవటానికి మనం కొన్ని మళ్ళీ ఇక్కడ గమనించాలి. ఇప్పుడు సపోజ్ నేను ధన రూపంలో బయట నుంచి ఎక్కువ పోగేసుకు తెచ్చేసుకున్నా. అలా తెచ్చుకోవడానికి నేను నానా రకాల ప్రయత్నాలు చేసి తెచ్చుకున్నా. అంటే మామూలుగా మన దేశంలోనే ఒక కుబేరుడు ఉన్నాడు. ఆయన మన దేశంలోనే కుబేరుడు. ఆయన కుబేరుడు అంటే ఇంకా అత్యంత ధనవంతుడు, అంతకంటే ధనవంతుడే లేడు. అటువంటి అంత ధన సంపదలు కలిగిన, వ్యాపారాలు కలిగి మన దేశాన్ని శాసించగలిగిన వ్యక్తి నిజంగా ఉన్నాడు ఆయన. మీకు సిద్ధాంతానికి ఊరికనే నేను ప్రూవ్ చేయడానికి చెప్తున్న ఉదాహరణ. ఆయన సొంత కొడుకుకి చిన్నప్పటి నుంచి ఆస్మా లాంటి వ్యాధి ఉంది. దానికి స్టెరాయిడ్స్ వాడితే కానీ అతను బతకడు. పసితనం నుంచి వాడి అతను ఊబకాయంతో అత్యంత దారుణమైన మనిషిగా తయారైపోయాడు. పెద్ద ఊబకాయం చూస్తే అర్థమవుతుంది. అయితే అది ఎవరికైనా అటువంటి పరిస్థితి రాకూడదు. కానీ అంత ధనం ఉన్నా ఇక్కడ సృష్టిలో ప్రూవ్ చేయబడుతున్నటువంటి సమసిద్ధాంతాన్ని చెబుతున్నాను. అంత ధనం ఉంది. ఎంత ధనం ఉందంటే ప్రపంచంలోని వైద్యం మొత్తం అతనికి జయించగలడు. ఎన్ని రకాల వైద్యాలు ఉన్నాయి, ఎన్ని గొప్ప వైద్యాలు ఉన్నాయి, ఎంతమంది గొప్ప వైద్యులు ఉన్నారు, అది చేయించగలడు. అంత ధనం అతని దగ్గర ఉంది. కానీ తన కొడుకు అది సరి అవుతుంది. అది అంతే, అలాగే జీవించాల్సిందే. అతనికి ఎప్పుడేమవుద్దో తెలియదు. అది కూడా చాలా ఊబకాయం వచ్చేసి అందవిహీనంగా చాలా దారుణంగా ఉంటాడు అతను. ఏం చేయాలి ఇప్పుడు అంటే ఈక్వలెంట్ థియరీ ఏం చేసింది? నీకు అధిక ధనాన్ని కావాలని కోరుకున్నావు కాబట్టి ఇచ్చింది. దాంతో సమమైన ఎత్తులో అంటే ఈ అధిక ధనంతో, అధిక హోదాలతో, అధిక పేరులతో, అధిక కీర్తి ప్రతిష్టలతో మొత్తంగా ప్రపంచంలో ఆయన పొందగలిగినంత ఎవరు పొందలేరు. కీర్తి ప్రతిష్టలు కానీ, హోదాలు కానీ, గవర్నమెంట్లు కూడా వాళ్ళ చేతిలోనే ఉంటాయి. వాళ్ళు నిర్ణయించుకున్న వాళ్ళే ప్రధానమంత్రులు అవుతారు. గవర్నమెంట్లు వాళ్ళ చేతిలోనే ఉంటాయి. ఎందుకంటే మొత్తం వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉంటాయి. అంత గొప్పవాళ్ళు వాళ్ళు. అంటే ఊరికి నేను నా మిడిమిడి జ్ఞానంతో పోలికకి చెబుతున్నాను. నాకు అన్నీ తెలుసని కాదు. ఉన్న విషయం అర్థం చేసుకోండి. ఇందులో విషయాన్ని అర్థం చేసుకోండి. ఈక్వలెంట్ థియరీని అలా సమస్తం ఇచ్చేసింది. పవర్లో అన్ని, డబ్బులు మొత్తం ఒక మనిషి కోరుకునే అన్ని. కానీ అవన్నీ కలిగించే తృప్తి అంటే మానసిక సంతృప్తి ఎంత ఉంటుందో అంతకంటే ఎక్కువ నేను అన్నను. థియరీ అయినప్పుడు సమం కదా. కానీ విషయంతో మనలాంటి వాళ్ళతో పోల్చుకుంటే మన కొడుక్కో మన కూతురుకో అలా ఉంటే ధనం కంటే ప్రాధాన్యత మన కుటుంబం అయినప్పుడు అంతకంటే ఎక్కువ అనే పదం వాడాల్సి వస్తుంది. అందుకని అంతకంటే ఎక్కువ అన్నాను. అది నా స్థాయిలో మాట్లాడుతున్నాను నేను. అంతకంటే ఎక్కువ దుఃఖాన్ని కలిగించేటువంటి కొడుకు కళ్ళ ముందే తిరుగుతున్నాడు. విపరీతమైన బాధలు, నిత్యం స్టెరాయిడ్స్ వాడుకుంటూ. ఇది ఉదాహరణ మాత్రమే చెప్పాను. ఇలాంటి ఉదాహరణలు అనేక చోట్ల అనేక రకాలుగా ఉంటాయి. అవి మారిపోతుంటాయి. ఏమంటే మరి ఇక్కడ ఇది లేదు కదా,
వీళ్ళ పిల్లలు బాగున్నారు కదా, వాళ్ళు బాగున్నారు, ఇలాంటి ప్రశ్నలు వేయకండి, అవి మనకు తెలియదు అంతే. అంటే కొన్ని చోట్ల ఎలా ఉందో మీకు చిన్న చిన్న ఉదాహరణలు కొన్ని చెబుతాను. కొన్ని చోట్ల ఇలా ఏదో ఒక రకంగా వాళ్ళకి కావాల్సినవి అధికంగా పొందేసి ప్రజల్ని మభ్యపెట్టి ఏదో రకరకాలు చేసేసే వాళ్ళకి వాళ్ళ భార్యలు ఎవరితోనూ అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు. అది మనోవేదనే, పరువు పోతానే ఉంది. నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా, నువ్వు ఎన్ని చేసినా, నువ్వు పరువు కోసం బాగులాడినా నీకు జరిగే నష్టం జరిగిపోతానే ఉంది. మానసిక వేద తప్పదు, బయట పరువు పోక తప్పదు. అలాగే భర్తలు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు, అవి బాధలే. అలాగే పిల్లలు అనేక రకాల తప్పులతో తయారైపోతున్నారు. అంటే అసలు చదువులు చదువుకోవట్లేదు, పనికిరాని వాళ్ళు అయిపోతున్నారు, దేనికి పనికిరానిటువంటి దురలవాట్లు నేర్చుకుంటున్నారు. ఇలా రకరకాలు. అంటే మంచి ఉన్న చోట మంచిగానే ఉంటున్నారు. ఏ ఏ విషయాల్లో నువ్వు మంచిగా ఉంటున్నావో ఆయా విషయాల్లో నీ ఇంట్లోకి మంచిగా వస్తుంది, నీ ఒంట్లోకి మంచిగా వస్తుంది. ఏ ఏ విషయాల్లో నువ్వు ఎక్కడెక్కడ ఏమి తప్పావో ఆయా విషయాల్లో నీ ఇంట్లోకో నీ ఒంట్లోకో సమత్వం వస్తుంది. ఈక్వలెంట్ థియరీ, కర్మ సిద్ధాంతము. మొత్తంగా సృష్టిలో దాన్ని తప్పించుకోవడం కుదరదు. లేదు, కొంతమందికి పేదరికం ఉంటుంది, డబ్బు ఉండదు. డబ్బు ఉండదు ఏంటంటే తిండికి బట్టకి గడవడానికి లోటు ఉండదు. డబ్బు దానికి సరిపోను ఉంటుంది, కానీ కుటుంబం అద్భుతంగా ఉంటుంది. పిల్లలు బ్రహ్మాండంగా ఉంటారు, ఆరోగ్యవంతంగా ఉంటారు, కష్టపడి వాళ్ళు పని చేసుకుంటుంటారు, భార్యాభర్తలు హాయిగా ఉంటారు, చక్కగా సుఖపడుతూ ఉంటారు. అందుకని ఒక కుటుంబంలో ఒక వ్యక్తి యొక్క మానసిక స్థితి అంతరంగంలో ఉన్న శాంతి కానీ దుఃఖం కానీ మనకు ఎప్పటికీ తెలియదు. వాళ్ళు కుబేరులా లేదా అతి పేదవారా మనకు తెలియదు, ఈ మధ్యలో ఉన్న ఎవరైనా. కానీ ఇక్కడ కర్మ సిద్ధాంతం ఇలా పనిచేస్తున్నది, ఈక్వలెంట్ థియరీ అనే విషయాన్ని మహాత్ములు గమనించారు. దాన్నే మనకి గమనించిన వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. అదే మనకి చెప్పబడింది, అనేక రకాలుగా చెప్పబడింది. ఎవరు ఎలా గమనించారు? ఎందుకని? అనంత విశ్వం ఇది. ముందు మీరు విశ్వం యొక్క స్థితిని గమనించండి. ఒక్క మన భూమినే తీసుకుంటే అసలు భూమి ఎంత ఉందో మనకు తెలియదు. 200 దేశాలు ఉన్నాయి. అంటే నేను ఆ సంఖ్యలన్నీ కరెక్ట్గా చెబుతున్నాను అనుకోబాకండి, అర్థం చేసుకోవటానికి విషయం అంతే. సుమారు 200 దేశాల్లో విడివిడి దేశాలు. 200 దేశాల్లో ప్రజలు వేరువేరు భాషల్లో ఉంటారు, వేరువేరు తీరుతెన్నుల్లో ఉంటారు, వేరువేరు రూపురేఖల్లో ఉంటారు, వేరువేరు తిండి తింటారు, వేరువేరు జీవన శైలిలో ఉంటాయి, వేరువేరు అన్నీ వేరువేరుగా ఉంటాయి. అంటే ఏంటి, వేరు ఎందుకు వచ్చింది? భౌగోళిక పరిస్థితుల్లో వచ్చిన మార్పు. కానీ సత్యాన్వేషణ అందరికీ ఒకటేగా. అంటే అందరు మనుషులు సత్యాన్వేషణ చేయరు, చేసిన వాళ్ళకి. వాళ్ళు ఆయా భౌగోళిక పరిస్థితుల్లో, ఆయా జీవన పరిస్థితుల్లో, ఆయా ప్రదేశాలలో ఆయా ప్రకారంగా అనుకున్న సత్యాలను చెప్పారు అంతే. అంటే సత్యం ఒకటే, కానీ చెప్పబడిన విధానాల్లో మార్పులు ఉంటాయి, వాళ్ళ అనుభవాల్లో మార్పులు ఉంటాయి అంతే. భౌగోళిక పరిస్థితులను బట్టి వచ్చిన మార్పులే ఇది. అందుకని ఎవరికి వాళ్ళు మళ్ళీ ఎవరు ఎన్ని చెప్పినా ఈ శక్తి సిద్ధాంతాన్ని ఎవరికి వాళ్ళే కనుక్కోవాలి. అంటే అనుభవం పొందాలి. కనుక్కోవటం ఏంటి? ఎవరో చెప్పారు శక్తి, నీకేం అనుభవం అయింది? అంటే ఇప్పుడు ఎవరో చెప్పారు ఆకలేస్తుంది, ఆకలికి ఇదిగో ఇది ఆహార పదార్థాలు తినొచ్చు అన్నారు. ఓకే, అది చెబితే నీకు కడుపు నిండలేదుగా, చెబితే కడుపు నిండదుగా. అప్పుడు ఏం చేయాలి? నీకు ఆకలేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పారు కాబట్టి ఇదిగో మేము ఇలా ప్రయత్నించుకున్నాం, ఇన్ని రకాలుగా ప్రయత్నించుకోవచ్చు. ప్రయత్నించుకోవటానికి ఇన్ని రకాల వృత్తులు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి. ఇందులో నీకు ఏదొచ్చో చూసుకో, అలా ప్రయత్నించుకో. అలా ప్రయత్నించుకొని ధనాన్ని సంపాదించుకో. ఆ ధనంతో ఇలా ఆహార పదార్థాలు కొనుక్కో. ఆ ఆహార పదార్థాలు అనేక రకాలు ఉన్నాయి, అనేక రకాలు ఇన్ని ఉన్నాయి. వీటిలో నీకు నచ్చినవి కొనుక్కో, వాటిని ఇలా వండుకో. ఆ వండుకోవటంలో మళ్ళీ అనేక వందల వేల లక్షల రకాలు ఉన్నాయి. నీకు నచ్చినట్టు వండుకో, ఆ వండుకున్న దాన్ని తిను, అప్పుడు ఆకలి తీరుతుంది. అంటే చెబితే ఆకలి తీరదు, చెబితే ప్రయత్నం అవ్వదు, చెబితే డబ్బు రాదు, చెబితే వస్తువులు రావు. కానీ అన్నీ చెబితేనే తెలుస్తాయి, అన్నీ చెబితేనే తెలుస్తాయి. తెలుస్తున్నప్పుడే కనపడుతున్నట్టే ఉంటే దానికి దగ్గరే మనం ఉన్నట్టు ఉంటుంది. కానీ చవటంలోంచి ప్రయత్నానికి వెళ్ళే ప్రయత్నం చేయండి, ఎంత దూరంగా ఉందో తెలుస్తుంది. అందుకని ఆచరించే వాడికి మాత్రమే దాని గురించినే వివరం తెలుస్తుంది, దానిలో ఉన్న కష్ట నష్టాలు తెలుస్తాయి. విని ఊరుకున్న వాళ్ళకి వింటున్నప్పుడు చాలా దగ్గరగా దాంతో అతుక్కుపోయినట్టు అర్థమైపోయినట్టు ఉంటుంది. అందుకని జాగ్రత్తగా గమనించండి. అనేక ప్రదేశాలలో అనేక మంది అనేక రకాలుగా కనుక్కున్నారు. అందరూ ప్రయత్నిస్తారా? ప్రయత్నించరు. కొంతమందికి ఆ ధ్యాస కలిగింది.
కొంతమందికి అసలు ధ్యాసే లేదు. ఎందుకనంటే ఈ శరీరం నేను అనుకోను కదా మనకు కలిగేది ధ్యాస, అది పట్టుకు వెళ్ళిపోతున్నారు. ఈ శరీరం నేను ఓకే, ఇప్పుడు చూడాలి, వినాలి, తినాలి, తాగాలి, నా కోరికలు, నా అవసరాలు, నా ఇష్టాలు, అలాగే వెళ్ళిపోతున్నారు. మానవ జాతి పుట్టిన దగ్గర నుంచి 199 మంది ఇలాగే వెళ్ళిపోతున్నారు. శరీరము నేననే భావన. అది అబద్ధమా? కాదు, నిజమే. మనం కూడా అలాగే వెళ్తున్నాం, అందరూ అలాగే వెళ్తారు. 1% వాళ్ళకు కూడా శరీరం నేను అనుకునే వెళ్తున్నారు, ఆ 1% కూడా. కానీ అసలు నేను ఎందుకు పుట్టాను, ఎందుకు చనిపోతున్నాను, అసలు నేను ఇక్కడ ఉండటం ఏంటి, ఇలా ఉండటం ఏంటి, ఈ శరీరం ఏంటి, నాకు ఎక్కడ గుర్తు లేదే నేను అనుకొని వచ్చినట్టు. ఈ శరీరం కావాలని నేను ప్రయత్నించి తెచ్చుకున్నట్టు గుర్తు లేదే. మరి మామూలు జీవితంలో అన్ని నేను ప్రయత్నించి చేసుకుంటున్నట్టు నాకు గుర్తు కలుగుతుందే. కార్యకారణ సంబంధం ఉంది. ప్రతిదానికి నా కథలకి ఎందుకు కదిలేను నాకు తెలుస్తుంది. నా ఇష్టపూర్వకంగానే కదిలేనే. నాకు సుఖదుఖాలు తెలుస్తున్నాయి, కానీ పుట్టుకు తెలియట్లేదు, చావు తెలియట్లేదు. అసలు ఎందుకు వచ్చాను ఆ ఒక్కళ్ళకి అనిపించింది, వాళ్ళకి కూడా శరీర భావంలో అనిపించిందే. కాదు, ఈ శరీరానికి మూలం ఏంటని ఎతికారు. మనం ఏం చేసాం, మామూలుగా జీవించే వాళ్ళందరం శరీరానికి మూలం ఏంటని ఎతకకుండా శరీరం నేను అనుకొని వెళ్ళిపోతున్నాం, అలా వెళ్ళిపోతూ చచ్చిపోతాం, అంతే. అంతకంటే తేడా ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు అలా వెతికిన వాళ్ళు చెప్పిన విషయాలు, ఈ కర్మ సిద్ధాంతం కానీ, శక్తి తత్వం కానీ, ఇదంతా ఒక శక్తి అని అలా సైంటిస్టులు కనుగొంది శక్తి అనే. అయితే శరీరంతో ఉన్న మనిషికి శక్తి భావన ఎక్కడ కలుగుతుంది? కలగదు కదా. అందుకని ఎలా కలిగిందో చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళు. ముందు కర్మ సిద్ధాంతం, ఈక్వలెంట్ థియరీ. ముందు అసలు శక్తిని ఎవరు పుట్టించలేదు, శక్తిని ఎవరు చంపలేరు, శక్తి ఉన్నది. ఇది సైన్స్ చెప్పింది, ఆధ్యాత్మికత అదే చెప్పింది. రెండు ఒకటే. శక్తి అనేది ఇక్కడ ఉంది, అసలు దాన్ని నాశనం చేయడం కుదరదు, దాన్ని ఉత్పత్తి చేయడం కుదరదు, అది ఉంది. మరి జరుగుతుంది ఏంటి? అది మార్పులు చెందుతుంది, అదే సృష్టి. అలాగే దాన్ని మార్పులు చెందించుకోవచ్చు అనేది సైన్స్. కనుకనే ప్రపంచంలో మనకు దొరికినటువంటి అనేక వస్తువులు, విషయాలు తీసుకొని అనేక తయారు చేసుకున్నాం. అంటే ముడి సరుకు భూమే మొత్తం. మనకి ఇక్కడ అంతా ముడి సరుకు పంచిపోతాలే, ప్రకృతే. కానీ మనకు అవసరమైన ఆ ప్రకృతిలో ఉన్నటువంటి వస్తువులను తీసుకొని, విషయాలను తీసుకొని మనకు అవసరమైన అనేక వస్తువుల కింద కన్వర్ట్ చేసుకుంటూ మార్చుకుంటూ వచ్చాం. ఇప్పుడు మనం అనుభవించేటువంటి వస్తువులన్నీ అయ్యాయి, విషయాలన్నీ అయ్యాయి. కానీ దాని ముడి సరుకు భూమి మీద ఉన్నటువంటి పంచిపోతారు. అంటే దాన్ని శక్తిని మార్చుకోవచ్చు, మనకు అవసరమైన తీరులో మార్చుకోవచ్చు. అయితే ఆ మార్చుకోవచ్చు అనే ఫెసిలిటీ శక్తిలో ఉంది. ఆ మార్చుకోవచ్చు అనే ఫెసిలిటీ శక్తికి ఆ మారే గుణం లేకపోతే మార్చుకోలేంగా. కాబట్టి శక్తికి ఎప్పుడు మార్పులు చెందే గుణం ఉంది, దాన్ని చైతన్యత అన్నారు. అంటే కదులుతూ ఉంటుంది, అది ఎప్పుడు కదులుతూనే ఉంటుంది. దాన్ని ఎలా కావాలంటే అలా కదుపుకోవచ్చు మనం, ఎలా కావాలంటే అలా మార్పులు చేసుకోవచ్చు మనం. అంటే శక్తిని వాడుకోవచ్చు, కదుపుకోవచ్చు, మార్పుకోవచ్చు తప్ప శక్తికి పుట్టుక లేదు, శక్తికి నశింపు లేదు. శక్తి ఎప్పుడూ ఉన్నది, ఇది తెలిసింది. అలాంటప్పుడు ఇదే శక్తిని పట్టుకొని ఒకసారి పరిశీలించుకుంటూ వెళ్తే సృష్టి అంతా ఉన్నది ఇదే శక్తి అని తెలిసింది. అంటే జస్ట్ ఉన్ని చెప్పుకుంటున్నాం, మీకు వివరంగా కావాలంటే దీనికి ముందు నుంచి అనేక శీర్షికలు చెప్పుకుంటూ వస్తున్నాం. అనేక సమాధానాలకి అనేక సమాధానాలు, అనేక మంది ప్రశ్నలు అడిగిన వాళ్ళకి ఇదే ఆత్మజ్ఞానాన్ని, శక్తి తత్వాన్ని అనేక శీర్షికలు చెప్పుకుంటూ వస్తున్నాం. కొంచెం బాగా అర్థం కాలేదు అనుకున్న వాళ్ళు అవసరమైతే మళ్ళీ ప్రశ్నించండి, మళ్ళీ చెబుతాను. లేదా వెనక శీర్షికలు అవకాశం ఉంటే వింటూ ఉండండి. అంటే ఒక శీర్షికలో సంపూర్ణంగా అన్ని చెప్పడం కుదరదు, ఆ ప్రశ్నకి ఆన్సర్ వరకు చెప్పడమే కుదురుతుంది. శీర్షిక ఎక్కడో చోట ముగించాలిగా. అందుకని ఒక శీర్షికని పరిమితం చేసుకుంటున్నాం, ఆ పరిమితంలో మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఉన్నదంతా శక్తే, ఆ శక్తి యొక్క కదలికలు చైతన్యము. అంటే దాన్ని మనం మన ఇష్టం వచ్చినట్టు కదుపుకోవటం, ఆ శక్తిలోనే కదిలే లక్షణం ఉండటం, చైతన్యత ఉండటం, అది కదలటం సృష్టిగా మనకు కనపడుతున్నది. అనేకమైన సృష్టిగా మనకు కనపడుతున్నది. అంటే ఏక విత్తనాన్ని భూమిలో పెట్టినప్పుడు ఒకటే విత్తనం, ఒకటే భూమిలో పెట్టినప్పుడు, కానీ అది మొలకెత్తి చెట్టు అయినప్పుడు అనేకం ఉన్నాయి అక్కడ. ఆ చెట్టుకు వేళ్ళు ఉన్నాయి, కాండం ఉంది, కొమ్మలు ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి, కాయలు ఉన్నాయి.
మళ్ళీ ఈ ఒకటొకటి ఉన్నాయంటే కాదు, అనేకం ఉన్నాయి. అనేక పువ్వులు ఉన్నాయి, అనేక కాయలు ఉన్నాయి, అనేక కొమ్మలు ఉన్నాయి, అనేక రెమ్మలు ఉన్నాయి. ఏకకాండానికి అనేక వేళ్ళు ఉన్నాయి. అవన్నీ భూమి అడుగున ఉన్నాయి. అవి సారాన్ని తీసుకొని చెట్టు చిటారు కొమ్మల వరకు పంపిస్తుంది. అందుకే చెట్టు బతికుంది. ఇవన్నీ అనేకంగానే ఉన్నాయి. కానీ ఉన్నదేంటి అక్కడ? అసలు దీనికి మూలం ఏంటి? ఏక విత్తనం. మూలం ఏక విత్తనమే. అలాగే ఈ సృష్టి అనేటువంటి అనంత మహావృక్షంగా పోల్చుకుంటే ఈ అనంత సృష్టికి మూలం ఏంటి అంటే శక్తి. ఒకే శక్తి. అది మూలం ఒకే శక్తి. విత్తనం ఒకటేగా. అది మొలకెత్తి అనేకమైంది, అంతేగాని విత్తనం ఒకటే. మొలకెత్తినాక అది అనేకంగా అయింది. కాబట్టి ఈ విత్తన దశలో మొలకెత్తిన చెట్టు మనకు అనేకంగా అనిపిస్తుంది, కానీ అది కూడా ఏకమే. చెట్టు ఏకమే. అనేకంగా అనిపిస్తున్నది, కనిపిస్తున్నది భావన అది. కానీ దాని మూలమైన విత్తనం ఒకటే, చెట్టుగా కూడా అది ఒకటిగానే ఉంది. మనం సరిగ్గా గ్రహించటంలో తేడా అంతే. ఇది అలాంటి తేడానా అంటే అది అనేకంగా కనపడుతుంది. ఆకులు కనపడుతున్నాయి, వేరువేరుగా ఉన్నట్టు ఉన్నాయి. కానీ వేరువేరుగా ఉన్నట్టు కనపడుతున్న ఆకులన్నీ వేరువేరుగా ఆకాశంలో ఏలాడుతున్నాయి. లేదు, కొమ్మలకే ఉన్నాయి. కొమ్మలు అనేకం ఉన్నట్టు కనపడుతున్నాయి. కొమ్మలన్నీ పోనీ ఆకాశంలో వేరువేరుగా ఏలాడుతున్నాయా? లేదు, అదే కాండానికి ఉన్నాయి, అదే చెట్టుకున్నాయి. కాయలన్నీ అదే చెట్టుకు ఏలాడుతున్నాయి, పువ్వులన్నీ అదే చెట్టుకున్నాయి, అదే కొమ్మలకు ఉన్నాయి. అన్నప్పుడు దానికే ఉన్నప్పుడు వేరువేరు ఉంది, ఎక్కడుంది? అదంతా ఒకటే. అందుకే చెట్టు. కానీ వేరువేరుగా అనిపిస్తున్నది. కనపడుతున్నాయి కాయలు వేరుగా, పువ్వులు వేరుగా. అంటే దానిలో జాతులు వేరుగా ఉన్నాయి. కాయ జాతి, పువ్వు జాతి, చెట్టు జాతి, కొమ్మ జాతి, వేరు జాతి, మొత్తాన్ని కలుపుతూ కాండం ఉంది. ఏక చెట్టే. దాన్ని అర్థం చేసుకోవటమే తప్ప దీన్ని ఎలా మార్చగలం మనం? ఇక్కడ అర్థం చేసుకోవటమేగా. ఇప్పుడు దానికి మూలము విత్తనము అని ఎవరు అర్థం చేసుకున్నారో, అంటే సృష్టికి మూలము శక్తి అని ఎవరు అర్థం చేసుకున్నారో, చెట్టుకు మూలము విత్తనము అని ఎవరు గ్రహించారు. ఎందుకని అర్థం చేసుకునేది ఏముంది? విత్తనం మనం పెట్టిందేగా. శక్తి సృష్టికి మూలం అనేది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం భిన్నత్వంలో ఉన్నాం కాబట్టి ఏకత్వానికి ప్రయాణించాలి. ఆ ప్రయాణించి అర్థం చేసుకున్న మహర్షులు, మహాత్ములు వాళ్ళు చెప్పారు అది. దాన్ని మనం ఇప్పుడు దాన్ని ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చదువు అని చెప్పుకుంటున్నాం. దాన్నే శక్తి అని చెప్పారు. సృష్టికి మూలం శక్తి. ఆ శక్తి చదువే ఆత్మజ్ఞానం చదువు. అదే మనలో ప్రాణశక్తి. అదే బయట ఉన్న అనంత ఆత్మశక్తి. ప్రాణశక్తి వేరు కాదు, అనంత ఆత్మశక్తి వేరు కాదు, విశ్వశక్తి వేరు కాదు, సృష్టి శక్తి వేరు కాదు, కొమ్మలు వేరు కాదు, చెట్టు వేరు కాదు, ఏం వేరు వేరు కాదు. సృష్టి అంతా ఒకటే. ఆ శక్తి అనే విత్తనమే దీనికి మూలం. అయితే ఇక్కడ విత్తనం నుంచి చెట్టు మహావృక్షం అయింది. కానీ దానికి రివర్స్లో ఇక్కడ సృష్టి నుంచి శక్తి మహాశక్తి అయింది. అంటే శక్తి ఎక్కువ ఉంది, సర్వవ్యాపకంగా ఉంది, సృష్టి పరిమితంగా ఉంది. అక్కడ విత్తనం పరిమితంగా ఉంది, వృక్షం మహావృక్షం అయింది, అనంతంగా ఉంది. ఇక్కడ విత్తనము చిన్నది, వృక్షము పెద్దది. అంటే వృక్షము అనంతమైంది. అంటే విత్తన దశలో చూసినప్పుడు మళ్ళీ ఆ వృక్షం నుంచి బోళ్ళు విత్తనాలు వస్తూ ఉంటాయి. సృష్టికి వచ్చేటప్పటికి అంటే చెట్టు విత్తనం పోలికని చెప్పుకుంటున్నాం జ్ఞానంతో గ్రహించడానికి తప్ప. సృష్టికి వచ్చేటప్పటికి సృష్టి విత్తన దశ లాంటిది, శక్తి అనంతం. అంటే ఆ శక్తిలోనే సృష్టి ఉన్నది, దానితోనే ఉన్నది. ఇప్పుడు చెట్టు ఏంటి? విత్తనమే. విత్తనానికి భిన్నం చెట్టు కాదు అసలు. విత్తనము చెట్టు ఒకటే. విత్తనమే చెట్టుగా పరావర్తనం చెందింది. అదే చెప్పారు, శక్తి పరావర్తనాలు చెందుతూ ఉంటుంది తప్ప శక్తిని ఎవరు పుట్టించలేరు, శక్తిని ఎవరు నశింపజేయలేరు. ఆ పరావర్తనం అంటే పరివర్తనాలు కూడా సృష్టి ఎందుకు మార్పులకు లోనవుతుంది శక్తి అంటే అది దాని చైతన్య లక్షణము. చైతన్యత అనేటువంటి కదలిక దానిలో ఉంది. కదలిక అంటే ఏంటి? మనం ఇప్పుడు ఇక్కడ నుంచున్నాం అంటే ఈ ప్రదేశంలో ఉన్నాం. కదలిక అంటే కదిలేమనుకోండి, కొంచెం ఒక అడుగు ముందుకేస్తే ఆ ప్రదేశానికి వెళ్ళాం. అలా కదులుతూ ఉన్నాం అనుకోండి, ప్రదేశం మారిపోతుంది, మన శరీర యాంగిల్స్ మారిపోతున్నాయి. కదలిక ఎప్పుడైతే ఉన్నదో దాంట్లో స్థిరత్వం లేదు. శక్తి తాను స్థిరంగా ఉంటూ తనలో తాను కదులుతుంది. దాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు విత్తనం తనలో తాను కదిలే మొక్క అయింది. ఇప్పుడు విత్తనం అంతా ఎక్కడ కదిలిందంటే తనలో తానే కదిలింది. భిన్నంగా విత్తనానికి ఎక్కడి నుంచో ఏదో వచ్చేలేదుగా. అయితే విత్తన లక్షణం అది చెట్టు అవటం.
అలా అర్థం చేసుకోవాలి. ఇలా మూల సూత్రాన్ని ఎవరైతే గ్రహించారో మహాత్ములు, అంటే ఒక చెట్టుకి విత్తనం మూలం అని ఎవరు గ్రహించారో, ఇప్పుడు చెట్టుకు విత్తనం మూలం అయినప్పుడు ఏమైంది? చెట్టు వేరు విత్తనం వేరా? భిన్నత్వం లేదు కదా దాంట్లో. మరి విత్తనం ఏదండి అంటే విత్తనం లేదు, చెట్టు అయిపోయింది. విత్తనం లేదు, ఇప్పుడు చెట్టు అయిపోయింది. మరి చెట్టులోంచి అనేక విత్తనాలు వస్తాయి, అది వేరే విషయం. అంటే చెట్టు యొక్క లక్షణం మళ్ళీ విత్తనం అవడం. అంటే విత్తనం వేరు చెట్టు వేరు కాదనేది ఎంత చక్కగా ప్రూవ్ అవుతుందంటే, విత్తనం చెట్టు అయింది, చెట్టు మళ్ళీ విత్తనం అవుతుంది, అనేక విత్తనాలు అవుతుంది. అంటే విత్తనం వేరు చెట్టు వేరు కాదు, కానీ వేరువేరుగా అనిపించేలా సృష్టిలో జరుగుతుంది. విత్తనాలు వేరుగా కనపడతాయి, దాన్ని పాతినప్పుడు చెట్టు వస్తుంది, ఆ చెట్టు వేరుగా ఉంటుంది, విత్తనంలో అసలు ఉండదు. మళ్ళీ దానికి అనేక విత్తనాలు వస్తాయి, మళ్ళీ ఆ విత్తనాలు పాతితే అనేక చెట్లు వస్తాయి. అంటే ఇప్పుడు ఒక విత్తనం పాతాం, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, సృష్టి సిద్ధాంతం సేమ్ ఇలాగే ఉంది. ఇప్పుడు ఒక విత్తనం పాతాం, అది చెట్టు అయింది. ఇప్పుడు ఆ చెట్టుకి 1,00,000 విత్తనాలు వచ్చినాయి, మళ్ళీ 1,00,000 కాయలు కాసింది, 1,00,000 కాయలు 1,00,000 విత్తనాలు అవుతాయి. అంటే ఇప్పుడు అది ఎన్ని చెట్లు సృష్టించగలదు? 1,00,000 చెట్లు వస్తాయి మళ్ళీ. ఇప్పుడు ఈ 1,00,000 చెట్లకి మళ్ళీ కోటాను కోట్ల విత్తనాలు వచ్చినాయి, మళ్ళీ కోటాను కోట్ల వృక్షాలు మళ్ళీ అయ్యే అవకాశం ఉంది, అవుతూనే ఉన్నాయి. అదే సృష్టి. కానీ ఇన్ని చెట్లకే ఆధారం ఏంటి? మొదటి విత్తనమే. మొదటి విత్తనమే చెట్టు అయింది, ఆ చెట్టే అనేక విత్తనాలు అయింది. అంటే అనేక విత్తనాలకి ఆధారం ఏంటి? ఇప్పుడు మొదటి విత్తనమే. అనేక విత్తనాల్లో ఏముంది? మొదటి విత్తనమే ఉంది. అనేక విత్తనాల్లో ఉన్న లక్షణం ఏంటి, గుణం ఏంటి? మొదటి విత్తనంలో ఉంది. మొత్తం మొదటి విత్తనమే అలా వ్యాపించుకుంటూ వెళ్తుంది అంతే. ఏది? విత్తనము చెట్టు అని అర్థం చేసుకోవటానికి. కానీ అదే సృష్టికి వచ్చేటప్పటికి విత్తన దశలో ఉన్నటువంటిది శక్తి. శక్తి అనంతంగా సర్వవ్యాపకంగా ఉంది. అయితే ఇక్కడ దీనికి రివర్స్ థియరీ మనకి అర్థం చేసుకోవాల్సింది. విత్తనంలో ఉన్న చెట్టు మనకు కనబడదు, అంటే విత్తనం కనబడుతుంది, విత్తనంలో ఉన్న చెట్టు మనకు కనపడదు. కానీ కాలంలో అది చెట్టు వస్తుంది, కనపడుతూ వస్తుంది. చెట్టు వస్తా మొదలైనాక విత్తనం కనపడదు, విత్తనం చెట్టుగా మారిపోయింది, నశించిపోలా, చెట్టుగా మారిపోయింది. మళ్ళీ ఆ చెట్టు అనేక విత్తనాలను సృష్టించింది. అంటే ఒరిజినల్గా దాని లక్షణం విత్తనాలు కనుక, విత్తనాలు దాని నుంచి వస్తూనే ఉంటాయి, మళ్ళీ ఆ విత్తనాలు చెట్లు అవుతూనే ఉంటాయి. ఇది సృష్టి ప్రక్రియ. ఏది? చెట్ల వరకు. ఇప్పుడు మొత్తం విశ్వాన్ని చూసినప్పుడు దాన్ని పరిశీలించిన మహాత్ములకి విత్తనం ఎలా చెట్టుకు ఆధారం అయిందో అలా శక్తి సృష్టికి ఆధారముగా ఉన్నది అని తెలిసింది. అది ఎలా తెలిసింది ఏంటి అనేది అనేక శీర్షికలు ముందు చెప్పుకున్నాం. మనలోకి వెళ్ళి మనం పరిశీలించుకోవటం, ఇంకో దారి లేదు. బయట పరిశీలిస్తే దొరకదు అసలు. మన స్వీయ అంతరంగంలోకి వెళ్ళి మన శరీర భావాన్ని పక్కన పెట్టి, మన మనోభావాన్ని పక్కన పెట్టి, ఈ భావాలన్నీ పక్కన పెడితే అసలు ఈ భావాలన్నింటినీ తనలో నిలుపుకొని ఉంచుకున్న శక్తి ఏంటో తెలుస్తుంది. అలా మనలోకి మనం వెళ్ళటమే, ఈ భావాలను పక్కన పెట్టే సాధన చేసుకోవటమే. అవన్నీ అనేక శీర్షికలు చెప్పుకుంటూ వస్తున్నాం. కావాలంటే ముందు మళ్ళీ ఎవరికైనా సందేహం వస్తే అవి కూడా మళ్ళీ చెప్పుకుందాం. ఎన్నిసార్లు అయినా చెప్పుకుందాం, చెప్పిందే మళ్ళీ చెప్పుకుందాం ఎన్నిసార్లు అయినా. ఎందుకంటే ఇదే తపస్సు. దాన్ని మననం చేసుకోవటం, దాన్ని గుర్తు చేసుకోవటం, దాన్ని భావించుకోవటం, ఆ సత్యాన్ని పదే పదే అనుకోవటమే తపస్సు. అనుకున్నప్పుడు అది మనలోకి లోపల ఇముడుతూ ఉంటుంది, ఇంకుతూ ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే శక్తి మూలం అని తెలుసుకున్నారో అది విత్తనంకి చెట్టుకి రివర్స్లో ఉంది. ఇందాక చెప్పుకున్నది రివర్స్ అంటే ఏంటి? శక్తి సర్వవ్యాపకంగా అనంతంగా ఉంది, సృష్టి విత్తన దశలో ఉంది, అంటే పరిమితంగా ఉంది. అందుకే అనంతంగా ఉన్నటువంటి సర్వవ్యాపక శక్తిలో పరిమిత సృష్టి మనకి పరిమితంగా అనేకంగా కనబడుతుంది. కానీ అది అనేకం కాదు. ఒకే తెరపై ఏకతెరపై ఆడుతున్న సినిమా బొమ్మలు అవన్నీ ఆ తెర మీద ఏకంగానే ఆడుతున్నాయి. మొత్తం సినిమా బొమ్మలన్నీ అక్కడ విడదీయటానికి కుదరదు. వెలుగు రేఖలు వచ్చి పడినాయి అంతే, బొమ్మలను విడదీయటానికి కుదరదు. కానీ అంత విడివిడిగా మనుషులు కదులుతున్నట్టు, చెట్లు ఉన్నట్టు, పుట్లు ఉన్నట్టు, గొట్లు ఉన్నట్టు అన్ని కనపడతా ఉంటాయి మనకి. అనేకంగా అనిపిస్తూ ఉంటుంది. అనిపిస్తూ ఉన్నదాన్ని గ్రహించాలి. జ్ఞానం అంటే అది. దాని మీద దృష్టి పెడితే ఎవరైనా గ్రహించవచ్చు. వాళ్ళు ఎవరో తెలివిగల వాళ్ళు గ్రహించారు, మేము మూర్ఖులను గ్రహించలేకపోతున్నాం అనేది అసలు మనిషికి లేనే లేదు.
వాళ్ళు దృష్టి పెట్టారు, శ్రద్ధ పెట్టారు, నువ్వు పెట్టలేదు, నేను పెట్టలేదు, అంతే తేడా. ఎవరు దృష్టి పెట్టినా వాళ్ళు కనుక్కోవచ్చు, ఎందుకంటే ప్రతి మనిషికి ఆ సామర్థ్యం ఉంది, ఆ జ్ఞానం ఇవ్వబడింది. ఇప్పుడు శక్తి కారణమైంది అంటే చెట్టుకి విత్తనం కారణమైంది, ఈ సృష్టికి నాకు నాతో పాటు కనబడుతున్న అనేకంగా ఉన్న ఈ సృష్టికి కారణం ఏంటి అంటే శక్తి. అంటే ఆ శక్తిలోనే, ఆ శక్తితోనే ఈ సృష్టి ఉంది. ఇక్కడ శక్తి సంపూర్ణత్వం, సృష్టి విత్తన దశ పరిమితత్వం. ఓకే, ఇది అందరిగా అది అర్థమైంది ఆ మహాత్ములకి. ఇప్పుడు సృష్టి ఎక్కడ ఉంది? శక్తిలోనే ఉంది, శక్తిలోనే ఉంది. సృష్టి ఎలా ఏర్పడింది? శక్తితోనే ఏర్పడింది. అంటే ఆకులు ఎక్కడ ఉన్నాయి? చెట్టు కొమ్మలకే ఉన్నాయి. కొమ్మలు ఎక్కడ ఉన్నాయి? చెట్టులోనే ఉన్నాయి, ఆ కాండానికే ఉన్నాయి. కాయలు ఎక్కడ ఉన్నాయి? అదిగో ఆ కాండానికి అలాడుతున్నాయి, ఆ చెట్టు కొమ్మలకే అలాడుతున్నాయి. పువ్వులు ఎక్కడున్నాయి? అదిగో ఆ చెట్టు కొమ్మలకే పువ్వులు వచ్చినాయి. ఇప్పుడు ఈ కొమ్మలు, రెమ్మలు, కాయలు, పువ్వులన్నీ ఎక్కడ ఉన్నాయి? ఆ చెట్టుకే ఉన్నాయి. ఇవన్నీ వేరువేరా అంటే చెప్పుకోవటానికి వేరువేరుగా ఉన్నాయి, కానీ ఎక్కడ అసలు అవి విడిపోయలేవు, అన్ని దాన్ని బట్టుకు ఎలాడుతూనే ఉన్నాయి. అందుకే దాన్ని చెట్టు అన్నా. అది ఏకత్వంలోనే ఉంది, కానీ విడివిడిగా దానికి పేర్లు పెట్టుకున్నప్పుడు చెట్టు, పువ్వు, కాయ, ఆకు అన్నప్పుడు భిన్నత్వంగా భావించుకుంటున్నాను తప్ప అది ఏకత్వంలో కలిసే ఉంది. కాయలన్నీ దానికి అంటుకొనే ఉన్నాయి, పువ్వులన్నీ దానికి అంటుకొనే ఉన్నాయి, ఆకులన్నీ దానికి అంటుకొనే ఉన్నాయి, కొమ్మలన్నీ దానికి అంటుకొనే ఉన్నాయి. అన్నీ ఆ కాండంతో అలా మూలానికి వెళ్ళి భూమిలో అది వేళ్లతో సారాన్ని పిక్కొని బతుకుతానే ఉంది. వేళ్ల నుంచి మొత్తం అన్నీ అంటుకొనే ఉన్నాయి, ఒకదాన్ని ఒకటి ఎక్కడ విడిపోయలేవు. అలాగే సృష్టి మొత్తం మనకి అలా అనిపిస్తున్నది, కానీ సృష్టి మొత్తాన్ని కలుపుతూ అంటుకొని ఉన్నది ఏంటి అంటే ఆకాశం అనే సర్వవ్యాపక శక్తి. అయితే దాన్ని మనం గుర్తించట్ల శక్తిని. అందుకని ఈ మనిషి వేరు, ఆ మనిషి వేరు. ఓకే, ఈ మనిషి వేరు, ఆ మనిషి వేరు, బాగానే ఉంది, అందులో డౌటే లేదు, వేరు వేరే మనుషులందరూ. ఓకే, ఇప్పుడు ఈ మనిషి ఎక్కడ ఉన్నాడు? భూమి మీద ఆకాశంలో నిలబడి ఉన్నాడు. ఆ మనిషి ఆకాశంలోనే ఉంది. ఓకే, ఆ చెట్టు ఆకాశంలోనే ఉంది, ఈ జంతువు ఆకాశంలోనే ఉంది, ఆ పక్షి ఆకాశంలోనే ఉంది. నీకు కనపడుతున్న ఎన్ని గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు ఇవన్నీ అసలు ఎక్కడ ఉన్నాయి? ఆకాశంలోనే ఉన్నాయి. ఇప్పుడు ఊరికి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక మనిషి అంటే మనమే ఇక్కడ నుంచొని ఉన్నాం, లేదా ఇక్కడ కూర్చొని ఉన్నాం అంటే ఎక్కడ ఉంటాం? ఆకాశంలో ఉంటాం. భూమి మీద కూర్చో ఉండొచ్చు, కానీ మనం కూర్చున్నదో నుంచుందో ఇక్కడ ఆకాశం అనే ఖాళీలో. ఖాళీ లేకపోతే ఉండటం కుదరదు అసలు. ఇప్పుడు మనం నుంచున్నప్పుడు ఇక్కడ ఆకాశం జరిగిపోయిందా? ఎటన్నా పక్కకి వెళ్ళిపోయిందా? అటు ఇటు జరిగిపోయిందా? జరగలే. అసలు ఆకాశం మనకి గాలిలా ఏమీ లేదన్న మనం. ఇప్పుడు మనం ఆకాశంలో నడుచుకుంటూ వెళ్తున్నాం. అలా నడుచుకుంటూ మనం ఆకాశంలో వెళ్తున్నప్పుడు ఆకాశం జరిగిపోతూ కదిలిపోతూ ఎటన్నా వెళ్ళిపోతుందా? లేదు, ఎక్కడ ఏం కదలటం లేదు. అది స్థిరంగా ఉంది, సర్వవ్యాపకంగా ఉంది, నిశ్చలంగా ఉంది, నిర్మలంగా ఉంది. నేను ఎంత కదిలినా అది అసలు కదలటం లేదు, నేనే దానిలో కదులుతున్నా. అంటే మొత్తం సృష్టి నాలాగానే ఆకాశంలో కదులుతుంది, ఆకాశంలోనే ఉంది తప్ప అసలు ఆకాశం కదలటంలా. ఆ ఆకాశమే అనంత ఆత్మశక్తి. శక్తి కదలటంలా, స్థిరంగా సర్వవ్యాపకంగా ఉంది. దానిలో సృష్టి కదులుతున్నట్టు కనపడుతున్నది. ఎలా? చెట్టుకు ఆకుల వలె, చెట్టుకు కాయల వలె, చెట్టుకు పువ్వుల వలె, చెట్టుకు కొమ్మల వలె అనేకంగా ఉన్నట్టు అనిపిస్తున్నది, కానీ అంతా కలిసే ఉన్నాయి. మరి ఇక్కడ నాకు కలిసి ఉన్నట్టు ఎందుకు తెలియట్లేదండి? ఆకాశం నాకు ఏమీ లేదని నేను తిరుగుతున్నాను, మనుషులంతా వేరు అనుకుంటున్నాను, జంతువులన్నీ వేరు అనుకుంటున్నాను, విడివిడిగా ఉన్నాయి అనుకుంటున్నాను, కలిసి ఉన్నట్టు నాకు అనిపించట్లేదు అంటే శక్తి తత్వము నీకు తెలియకపోవటం వలన. అంతే, అంతకు మించి అందులో ఏమీ లేదు. ఈ శక్తి తత్వము తెలిసిన వాళ్ళకి అన్ని శక్తిలో కలిసే ఉన్నాయి, చెట్లు అన్నీ కలిసి ఉన్నట్టుగా. ఆకాశ సర్వవ్యాపక ఆకాశం అనేటువంటి అనంత ఆత్మశక్తిలో సృష్టి మొత్తం కలిసే ఉంది. అంటే ఇప్పుడు ఎలా మాట్లాడుకోవాలి మనం అంటే, ఇప్పుడు నేను నుంచున్నప్పుడు ఆకాశం అటు జరిగిపోలేదు, ఇటు జరిగిపోలేదు, నేను నుంచోవడానికి అదే నాకు ప్లేస్ ఏమి ఇవ్వలేదు. మరి ఆకాశం ఏమైంది అంటే ఆకాశము నాలోంచి ఇటు అటు వ్యాపించే ఉంది, అన్నింటిలోంచి ఆకాశం వ్యాపించే ఉంది, అన్నింటిలోంచి ఆకాశం వ్యాపించే ఉంది, అన్ని ఆకాశంలో తిరుగుతున్నాయి.
ఆకాశం స్థిరంగా ఉంది. ఎలా అంటే ఒక దండ కుట్టే వ్యక్తి, దండ తయారు చేసే వ్యక్తి సూదిలో దారం ఎక్కించి పువ్వుల్ని సూదిలోకి గుచ్చి దారంలోకి లాగుతూ ఉంటాడు. అంటే ఇక్కడ కదులుతున్న ఈ పువ్వులే తప్ప సూది దారం స్థిరంగానే ఉంది, దారం అంతా స్థిరంగా ఉంది. మొత్తం దండ కుట్టేసి అతను అనుకున్న విధానంలో దండ తయారైపోయినాక, పూలతో దండ తయారైపోయినాక సూదిని తీసేసి చక్కగా ఈ దారాలతో ఆ దండను మూడేసి దండ తయారు చేస్తాడు. ఇందులో దారం కదిలిందా? కదల్లా. కదిలిన ఏంటి? పువ్వులు. దండగా మారినంత పువ్వులు. కానీ ఈ పువ్వులన్నింటినీ కలిపి ఉంచింది ఏంటి? దారము. అది ఎక్కడుంది? పువ్వులన్నింటి మధ్యలోంచి ప్రయాణించుకుంటూ వెళ్ళింది. అలాగే సర్వవ్యాపక ఆకాశము మన సర్వత్రా వ్యాపించి ఉన్నది. తల నుంచి కాలు వరకు వ్యాపించి వెళ్ళిపోతుంది అటు ఇటు. అది అంత సూక్ష్మమైంది. అంటే మనం ఒక పువ్వు దారంతో గుచ్చినప్పుడు ఒక పువ్వు జరుగుతున్నట్టుగా, అంటే జరుపుకుంటూ వస్తాం చూడండి. దారంతో గుచ్చినప్పుడు ఏం చేస్తాం? పువ్వుల్ని ఇలా గుచ్చి సూదితో ఇలా వెనక్కి జరుపుకుంటూ వస్తాం. జరుపుతూ వచ్చింది అంటే జరిగింది పువ్వే తప్ప, అక్కడ జరిగింది ఏంటి? పువ్వే తప్ప దారం జరగట్లేదు. దారం స్థిరంగా ఉంది. అప్పుడే దండ తయారవుద్ది. అలా అనేక పువ్వుల్ని జరుపుకుంటూ వచ్చి ఒకదాని పక్కన ఒకటి, ఒకదాని పక్కన ఒకటి పెట్టి రకరకాల డిజైన్ పువ్వులు పెట్టుకొని మనకు నచ్చిన దండ తయారు చేస్తాం. అలా అనంత సర్వవ్యాపక శక్తిలో సృష్టిగా మనకు కనపడుతున్నదంతా కూడా దారంకి గుచ్చబడిన పువ్వుల వలె సర్వవ్యాపక ఆకాశ శక్తిలో వ్యాపించి ఉండి, సర్వవ్యాపక ఆకాశ శక్తి అన్నింటిలోంచి ప్రవహించే ఉన్నది. అన్నీ దానిలో కదులుతున్నాయి. అన్నింటిలోంచి అది వ్యాపించే ఉంది. అందుకని ఆకాశ స్థితిలో అది కదలటం లేదు శక్తిగా, కదులుతున్నది సృష్టిగా. మనకు ఆకాశ శక్తిని మనం గుర్తించట్లేదు కనుక, కదులుతున్నాన్ని గుర్తిస్తున్నాం కనుక మనం సృష్టిని గుర్తించి నేను వేరు అనుకుంటున్నాం. ఇప్పుడు ఎవరైతే ఈ శక్తిని గుర్తించారో, అంటే విత్తనాన్ని గుర్తించారో, ఎంత సృష్టికి అంటే ఇన్ని మొక్కలకి, ఇన్ని కోటాను కోట్ల మొక్కలకి విత్తనమే, మొదటి విత్తనమే ఆధారం, అది ఏకమే, ఆ ఏకమే అనేకమైన వృక్షాలుగా అయ్యింది అని గుర్తించారో, ఆ గుర్తించిన వాళ్ళు తాము గుర్తించిన స్థితికి పెట్టిన పేరు అద్వైతము. ఉన్నది ఒకటే, అద్వైతం కాదు అసలు. ఇది మనం అంటున్నాం అంటే ద్వైతము లేదు, రెండవది లేదు అని. రెండవది లేదంటే రెండవది కనపడతలేదని కాదు, ఇన్ని చెట్లు లేవని కాదు, మహా కోటాను కోట్ల చెట్లు ఉన్నాయి, కానీ దానికి ఆధారం మొదటి విత్తనమే. ఇది సత్యం. అందుకని వాళ్ళు సత్యస్థితిని చెబుతున్నారు. మిగిలింది లేదని వాళ్ళు ఏమంటారు? అసలు విభేదించట్లే ఎవరితో. మూలము, దీనికి మూలము ఒకటే కాబట్టి ఇది ఒకటే, అనేకం ఇక్కడ లేదు. అనేకం ఉందని మనం అనుకుంటున్నాము అని చెబుతున్నారు. అనేకం ఉందని మాకు కూడా కనపడుతుంది. మేము అనేకత్వంలోంచి ప్రయాణించాం. నేను మనిషిని ప్రయాణించాను, కానీ నాకు శక్తి తత్వం తెలిసింది. నాకు విత్తనం దొరికింది చెట్టుని వెతుక్కుంటూ వెళ్తే. అలా నాకు శక్తి దొరికింది నేను ఈ సృష్టిని వెతుక్కుంటూ వెళితే. అది ఏకము అని తెలిసింది నాకు. కనుక ఏకము అని తెలిసిన వాళ్ళు చెప్పినటువంటి తత్వము అద్వైతమని పిలువబడింది అంతే. అది నిజమా అబద్ధమా? ఇదే నిజం కాదు, దాన్ని అర్థం చేసుకోవాలి అంతే. అద్వైతం అంటే ఏంటి? అనేకం లేవు, ఉన్నది ఒకటే. అయితే అనేకం లేవా, సృష్టి కనపడలేదండి? ఎందుకు కనపడలేదు? మాకు కనపడుతుంది. అనేకము లేవు అంటే ఇప్పుడు లేవు, ఇక్కడ లేవు, కనపడతలేదు అని కాదు అర్థం. అనేకం అనేవి అసలు సత్య దృష్టిలో లేవు నాయన. సత్యంగా ఉన్నది ఒకటే, కానీ సృష్టిపరంగా దేహపరంగా అనేకం ఉన్నమాట నిజమే, కానీ దాని మూలతత్వాన్ని సత్యాన్ని చెబుతున్నామని చెప్పారు. అది అద్వైతం. అనే తప్ప అక్కడ ఏ పిచ్చి లేదు. అనేకం కనపడుతుంటే లేవు అని ఎందుకంటాడు? చెట్లు ఆకులు అనేకం కనపడుతున్నాయి, కొమ్మలు అనేకం కనపడుతున్నాయి, కాయలు అనేకం కనపడుతున్నాయి, పువ్వులు అనేకం కనపడుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ పిచ్చోళ్ళు ఎవరంటే అద్వైతం కరెక్టు, విశిష్టాద్వైతం కరెక్టు, లేదా ద్వైతం కరెక్టు, లేదా ఇంకా అనేక పేర్లు. మాదే కరెక్ట్ అని వాదించేవాళ్ళు పిచ్చోళ్ళే, ఇదే కరెక్ట్ అని చెప్పేవాళ్ళు పిచ్చోళ్ళు కాదు. అది అర్థం చేసుకున్న భావనలో మూల భావాన్ని వాళ్ళు చెప్పారు. వాళ్ళు సృష్టి కనపడతలేదని ఏం చెప్పలేదు, అసలు కనపడింది, వాళ్ళు అలాగే జీవించారు. కానీ మూలతత్వము
ఏకత్వము, ఆ మూలతత్వాన్ని పొందండి. మీ మూలతత్వాన్ని మీరు పొందితే మీకు ఏకత్వ భావన అర్థమైపోద్ది, విభేద భావన నశిస్తుంది. విభేద భావన ఎప్పుడైతే నశించిందో అదే మోక్షము, అదే ఆత్మసాక్షాత్కారము అని చెప్పారు. అంతకు మించి అందులో పెద్ద విశేషత ఏమీ లేదు. వాళ్ళు దేన్ని ఖండించలేదు, ఇది తప్పు అనలేదు, ఇది రైట్ అనలేదు. ఇది సత్యము. ఖండించేవాళ్ళు ఇదే రైట్ అనేవాళ్ళు, మిగిలినవి తప్పు అనేవాళ్ళు మూర్ఖ జ్ఞానులు. వాళ్ళకి అర్థం వల్ల ఒకదాన్నే పట్టుకున్నారు, ఒక విషయాన్ని పట్టుకున్నారు, వాళ్ళకి సత్యం అర్థం వల్ల. ఎవరో చెప్పిన దాన్ని విని మాట్లాడుతున్నారు తప్ప అనుభవాన్ని పొందలేదు. అనుభవాన్ని పొందిన వాళ్ళు ఎప్పుడు వాదన చేయరు. అనుభవాన్ని పొంది మూల సత్యాన్ని చెప్పారు. మూల సత్యము అద్వైతము. సృష్టి నీకు ఎప్పుడు ద్వైతంగానే కనపడుతుంది. అదే కనపడవచ్చు, అది మీ ఇష్టం. మాకు కూడా కనపడుతుంది. కానీ మూలతత్వం తెలిసినాక, మూలతత్వము ఏకత్వము అని తెలిసినాక నాకు ఎంత కనపడినా నాకేమనిపిస్తుంది, ఇదంతా ఆ ఒకటిలోనే కనపడుతుంది. ఇప్పుడు ఈ కాయలన్నీ ఆ చెట్టుకే ఉన్నాయి, ఈ పువ్వులన్నీ ఆ చెట్టుకే ఉన్నాయి, ఈ ఆకులన్నీ ఆ చెట్టుకే ఉన్నాయి, ఈ కొమ్మలన్నీ ఆ చెట్టుకే ఉన్నాయి. అసలు ఆ చెట్టు ఆ విత్తనం నుంచే వచ్చింది. నాకు విత్తనం కనపడుతుంది చెట్టును చూస్తే, ఎందుకంటే నాకు తెలుసు కనుక. కానీ విత్తనం ఇప్పుడు అక్కడ ఉందంటూ లేదు. కానీ విత్తనమే ఆధారం అని నాకు తెలుసు కనుక అదే చెబుతున్నా నేను. అది అద్వైతము అని ఊరికనే అన్నారంటే భిన్నత్వము లేదు అని చెప్పటానికి మాకు అర్థమైంది అని. అంతే తప్ప వాదించట్లాళ్ళు. ఎవరు వాదించరు అసలు. వాదించేవాళ్ళు మూర్ఖులు, మూర్ఖ జ్ఞానులు, అనుభవ జ్ఞానం లేని వాళ్ళు వాదిస్తారు అంతే. ఇప్పుడు అద్వైతం అంటే ఇది. ఇందులోనే ఇప్పుడు మనం గమనిస్తే ఓకే, అవును, మూలం ఒకటే, మూలం విత్తనమే, చెట్టు అనేకంగా కనపడుతుంది. చెట్టు అనేకంగా కనపడుతుంది అనేది నిజమేగా, అబద్ధమేం కాదుగా. దీని మూలం ఏకమయ్యే ఉండొచ్చు, కానీ చెట్టు అనేకంగా కనపడుతుందా లేదా? కాయలు, పువ్వులు, కొమ్మలు, రెమ్మలు, ఆకులు. అలాగే సృష్టి శక్తి ఏకమయ్యి ఉండొచ్చు, అది కనపడతలేదుగా. కనపడని దాన్ని గొడవ ఎవరికి అర్థమవుద్ది? ఇప్పుడు చెప్పినా కూడా కనపడేదాన్ని, ఎదురుగా ఉన్నదాన్ని తీసుకుందాం. దీనికి ఆధారం శక్తి అనేమో, అది తెలియట్లా, కనపడతల్లా. దాన్ని పరిశీలిస్తే కానీ దొరకదు. అనంతాత్మశక్తిని జ్ఞానంతో పట్టుకోవటమే తప్ప శరీరంతో పట్టుకోలేము. కానీ శరీరంతో పట్టుకోగలిగిన కనపడుతున్నాయి అనేకత్వం. కనపడుతున్న నిజమే, దాన్ని ఎవరు కాదన్నారు. దాన్నే ద్వైతము అన్నారు. అనేకంగా కనపడుతుందన్న మాట నిజమే. అనేకంగా కనపడుతున్న అన్నింటికీ ఒక మూలశక్తి కారణమై ఉన్నది, దాన్నే మేము దేవుడు అంటున్నాం అన్నారు. దేన్ని వీళ్ళు ఆత్మశక్తి అన్నారు, దాన్నే మేము దేవుడు అంటున్నామని వాళ్ళు అన్నారు. అంతే, రెండు ఒకటే. అనేకంగా కనపడుతున్నది మాట నిజమే, దానికి మూలశక్తి కారణమై ఉన్నది నిజమే. ఆ మూలశక్తి అనంత ఆత్మశక్తి అని అద్వైతులు అన్నారు, దేవుడు అని ద్వైతులు అన్నారు. రెండు ఒకటే. ఎందుకని అక్కడ కనపడుతున్న మాట నిజమే కదా, అందులో అబద్ధమే ఉంది. శక్తి కనపడటం లేదు, అనుభవానికి అందటం లేదు, కేవలం అది జ్ఞానానుభవము అనేది కూడా నిజమే కదా. ఇప్పుడు కాదని ఎవరన్నారు? అందులో వాదనే ఉంది అసలు. కాబట్టి వీళ్ళు చెప్పే దాంట్లోనూ అర్థం చేసుకోవడం తప్ప వాదనేం లేదు. ఎందుకంటే వీళ్ళు సత్యాన్ని చెబుతున్నారు. కనపడుతున్న దాన్ని కనపట్టలేదని చెబుతున్నారు, శరీరపరంగా అందట్లేదని చెబుతున్నారు, శరీరపరంగా అందుతున్నది ఇదని చెబుతున్నారు. ఇందులో వాదోపవాదాలు ఏమున్నాయి? వాదన చేసేవాళ్ళు, అనుభవ జ్ఞానం లేని వాళ్ళు ఒకే సత్యాన్ని అనేక విధాలుగా చెబుతున్నారు అంతే. ఇక్కడ అద్వైతము అనేవాదులు, అద్వైతవాదులు ఒకలా చెప్పారు, అది నిజమే, మూల సత్యాన్ని చెబుతున్నారు వాళ్ళు. మిగిలిందంతా మాకు కనపడుతుంది, అందులో అనుమానం ఏం లేదని చెబుతున్నారు వాళ్ళు. కానీ మిగిలింది ఎంత కనపడినా మూల సత్యం తెలిసినప్పుడు సత్య దృష్టే ఉంటుంది తప్ప మిగిలిన దృష్టి ఎందుకు ఉంటుంది? అవి కనపడవచ్చు కానీ ఏకత్వ భావనే ఉంటుంది అని చెబుతున్నారు వీళ్ళు. వాళ్ళు ఏమంటున్నారు? అసలు కనపడని దాన్ని అది కనపడట్లేదు, ఎప్పటికీ కనపడని దాని గురించి ఇన్ని చర్చలు ఎందుకు? కనపడందే కనపడేదానికి ఆధారమై ఉన్నది, ఆ కనపడందే దైవశక్తి. మేము దాన్ని శక్తి అంటున్నాం కానీ అది కనపడదు. కనపడేదాన్ని పట్టుకొని కనపడేదాని ఆధారంతో, కనపడేదాని ఆధారంగా కనపడని దైవశక్తి ఒకటి అవుతుంది, దాన్ని దేవుడు అంటున్నాం అన్నారు. వాళ్ళు చెబుతుంది నిజమేగా, అందులో ఘర్షణే ఉంది. ఈ రెండింటి సమన్వయాన్ని విశిష్టాద్వైతం చేశారు. అంటే వీళ్ళు చెబుతుంది రైటే, వాళ్ళు చెబుతుంది రైటే. ఇప్పుడు అద్వైతులు చెబుతుంది రైటే, ద్వైతులు చెబుతుంది రైటే, ఈ ఇద్దరిది రైటే, ఈ రెండు కలిపి చెబుతాం మేమన్నారు వాళ్ళు. అంటే కనపడుతున్నటువంటి సృష్టి నిజమే,
కనపడుతున్న సృష్టికి ఆధారమై ఉన్న శక్తి నిజమే, ఆ శక్తి అనంతమై సర్వవ్యాపకమై ఉండటము అనేటువంటి అద్వైత తత్వము నిజమే. అందులో విశిష్టాద్వైతంలో రెండింటిని కలిపి కొద్ది కొద్ది మార్పులతో చెప్పారు. అది నిజమే. నిజం కాకపోతే దాన్ని ఎందుకు నమ్ముతారు జనం? మూడు నిజమే, మూడు నిజమే, ఒకే విషయం యొక్క నిజాలు ఇవి. అయితే ముగ్గురు మూడు కోణాలలోంచి చెబుతున్నారు వాటిని, అంతే, అంతకు మించి ఇందులో ఏం లేదు. కాబట్టి అద్వైతమనో ద్వైతమనో లేదా విశిష్టాద్వైతమనో పేర్లు పెట్టి విడిపోబాకండి. ఆత్మజ్ఞానము ఆధ్యాత్మిక చదువు అని చదువుకోండి అంతే. అసలు ఆత్మజ్ఞానము ఆధ్యాత్మిక చదువు అనేది కూడా పేరే, అది కూడా పేరే కాదు. నా స్వీయ తత్వము, నా స్వీయ అంతరంగ జ్ఞానము, నా గురించి నేను చదువుకుంటున్నాను. నా గురించిన చదువు అది. నేను ఏ దేవుడి గురించి తెలుసుకోవట్లేదు, ఏ అద్వైతం గురించి తెలుసుకోవట్లేదు, ఏ విశిష్టాద్వైతం గురించి తెలుసుకోవట్లేదు, ఏ ద్వైతం గురించి తెలుసుకోవట్లేదు, ఇంకా ఏ ఇతర విషయాల గురించి నేను తెలుసుకోవట్లేదు. ఆడితో నాకేం పని? నన్ను నేను తెలుసుకునే మార్గంలో అవన్నీ వచ్చినాయి. నన్ను నేను తెలుసుకునే నా నిజస్వరూపం ఏంటి, నా తత్వం ఏంటి, నా చావు పుట్టుకలు ఏంటి, నేను ఎందుకు ఈ శరీరంతో వచ్చాను, అసలు ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి పోతాను, అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది అనేటువంటి నన్ను నేను తెలుసుకునేటువంటి తత్వంలో ఇదంతా వచ్చింది. ఇంకా దీన్ని మన జీవితంలో మనకు అన్వయించుకోవాలి అంటే ఊరిని సింపుల్గా మనం చూసుకుందాం. మన శరీరం ఉన్నది నిజమా అబద్ధమా? నిజము. నేను ఈ శరీరము నిజము. ఓకే. నాకు మనసు ఉన్నది నిజమా అబద్ధమా? అవును, నాకు మనసు ఉన్నది నిజమే. ఎక్కడుంది మనసు? ఎక్కడున్నది? ఏం తెలియట్లేదు, కనపడతలేదు. మనసు ఉందా? నిజమా అబద్ధమా? అయ్యో బాబోయ్, మనసు 100% నిజం. ఎందుకని? ఆ మనసు నడిపితేనే శరీరం నడుస్తుంది. మనసులో ఆలోచన పుట్టకుండా, మనసులో భావం పుట్టకుండా ఈ శరీరం కదలదు. కనుక అది నిజం. అంటే ఇప్పుడు మనలో రెండు ఉన్నాయి. ఇప్పుడు మనసులో ఎన్ని ఉన్నాయి? శరీరం అనుకుని ఒకటి అనుకుందాం పోనీ. ఈ శరీరంతో అనుభవించి గ్రహించిన విషయాలు మనసులో ఎన్ని ఉన్నాయి? కోటాను కోట్లు ఉన్నాయి. అంటే ఈ శరీరము నేను, ఈ మనసు నేను అన్నప్పుడు అది ద్వైతంలోకి వెళ్ళిపోయింది. అనేకం ఉన్నాయి నాలో. మనసులో అనేకం ఉన్నాయి. నేను శరీరంగా ఉన్నాను, మనసుగా ఉన్నాను, బుద్ధిగా ఉన్నాను, అహంకారంగా ఉన్నాను, అన్ని పనిచేస్తున్నాయిగా. నాలో కోపం ఉంది, ఈర్ష్య ఉంది, అసూయ ఉంది, ద్వేషం ఉంది, మంచి గుణాలు ఉన్నాయి, చెడ్డ గుణాలు ఉన్నాయి. నాలో ఇన్ని ఉన్నాయి, నాలో ఇన్ని గుణాలు ఉన్నాయి అన్నప్పుడు నాలో అనేకం ఉన్నాయిగా. నాలో అనేకం ఉన్నాయి అనేదంతా ద్వైతము. అనేకం ఉన్నాయి, కానీ అవన్నీ ఎక్కడున్నాయి? నాలో ఉన్నాయి. ఇప్పుడు అనేకం ఎక్కడున్నాయి? నాలో ఉన్నాయి. నేను లేకపోతే అనేకం ఉండే అవకాశం ఉందా? లేదు. కాబట్టి అనేకం ఉండటానికి ఎవరు మూల కారణం? నేనే. అంటే మూలము నేనే అయినప్పుడు మూలం ఎవరైంది? నేనే. అంటే ఒకటే. అంటే ఇప్పుడు ఈ అనేకం ఎవరో ఒకటే, అద్వైతము. చాలా సహజంగా ఉన్న శరీర భావనలో చూసినా కూడా అద్వైతం అంటే అంతే. నాలో అనేకం ఉన్నాయండి, అనేక ఆలోచనలు ఉన్నాయి, అనేక భావాలు ఉన్నాయి, అనేక గుణాలు ఉన్నాయి, అనేక స్వభావాలు ఉన్నాయి, అనేక రీతుల్లో నేను ప్రవర్తిస్తూ ఉంటా కూడా. కోపం వస్తే అరుస్తాను, ప్రేమ వస్తే ప్రేమను పంచుతాను, దయాజాలి కరుణ చూపిస్తాను, ఈర్ష్య ద్వేషాలు చూపిస్తాను. అన్నీ విభిన్నంగా ఉంటాయి. ఓకే, ఉన్నాయా లేవా? ఉన్నాయి, ఉన్నాయి, నిజంగా ఉన్నాయి. ఆ ఉన్నవి అనే స్థితి ద్వైతము. అనేకం ఉన్నాయి నాలో ఉన్నమాట నిజం. ఆ మాటని ద్వైతం అని చెప్పారు వాళ్ళు. దాన్ని ఆ కోణం నుంచి చెబుతున్నారు. ఓకే, ఈ అనేకం ఎక్కడున్నాయి అని ప్రశ్న వేశారు ఇంకొకళ్ళు. అంటే నాలోనే ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను లేకపోతే ఈ అనేకం ఉంటాయా? ఉండవు. అంటే ఈ అనేకం ఉండటానికి కారణం ఎవరు? నేనే. ఈ అనేకాన్ని ప్రవర్తిస్తున్నది ఎవరు? నేనే. అంటే ఈ అనేకం మొత్తం నా నేనులో ఇమిడిపోయి ఒకటైపోయింది. నేను లేకపోతే అవి లేవు. ఇప్పుడు నేను లేకపోతే అవి లేనప్పుడు, మూలము నేననే ఒకటైనప్పుడు అదేమైంది? అద్వైతం అని చెప్పారు వీళ్ళు. అదే అద్వైతం. ఎందుకంటే నేను ఉంటేనే ఇవన్నీ ఉండేది. కాబట్టి అవన్నీ కూడా నేనే. అద్వైతం అంటే ఉన్నది ఒకటే, అదే అనేకంగా అనిపిస్తున్నది. ఉన్నడు ఒక్కడే, ఆడే అనేక రకాలుగా ప్రవర్తిస్తున్నాడు. విశిష్టాద్వైతము ఒకడున్నాడు, ఆడే అనేక రకాలుగా ప్రవర్తిస్తున్నాడు. అనేకము రైటే, ఆ అనేకాన్ని ప్రవర్తిస్తున్న ఒకడో రైటే, ఇద్దరూ రైటే. అంతే విశిష్టాద్వైతము. అంతకు మించి అందులో విశేషతలు ఏమి లేవు. ఇవన్నీ నిజాలేగా.
నిజాలను పట్టుకొని నిజాన్ని తెలుసుకొని నిజ స్థితిని పొందాలి కానీ పేర్లు పెట్టుకొని వాటిని పట్టుకొని వాటికి మార్గాలు ఏర్పరుచుకొని మాది అద్వైత మార్గం మాది ద్వైత మార్గం మాది విశిష్టాద్వైత మార్గం అని వెళ్ళేదానికి ఇంకా మనం ఏం చేయగలం? వాళ్ళకు నమస్కారం పెట్టడం తప్ప. అన్నీ ఒక దాంట్లోనే ఉన్నాయి. ఆ ఒకటిలోనే అనేకం ఉన్నాయి, అనేకంలోనే ఒకటి ఉంది. అది అద్వైతంగాను కరెక్టే, అది ద్వైతంగాను కరెక్టే, అది విశిష్టాద్వైతంగాను కరెక్టే. దానికి ఇంక ఎన్ని పేర్లు పెట్టినా ఎన్ని మార్గాలు పెట్టినా కరెక్టే, పెట్టచ్చు. ఎందుకంటే అది అనేకంగానూ ఉంది, ఏకంగానూ ఉంది. దాన్ని అర్థం చేసుకోవటం తప్ప వాదించటం ఎలా కుదురుతుంది? ఇదే నిజమేం చెప్పడం ఎలా కుదురుతుంది? కుదరదు. అర్థం చేసుకుందాం. ఆ అర్థం చేసుకునే ప్రయత్నంలో అనేక మంది అనేక రకాలుగా చెప్పారు. ఈ సత్యాన్ని కూడా అర్థం చేసుకుందాం. ఈ సత్యాన్ని కూడా అర్థం చేసుకోండి అన్నప్పుడు ఒక్క అద్వైతము ద్వైతము విశిష్ట అద్వైతమే కాదు, ఎక్కడ ఎన్ని చోట్ల ఎన్ని రకాలుగా చెప్పబడుతున్నా, అది ఎన్ని మతాలైనా ఎన్ని మార్గాలైనా ఎన్ని విధానాలైనా ఎన్ని పద్ధతులైనా ఎన్ని సాధనా పద్ధతులు అందులో ఏర్పడినా ఇంకా కొత్తవి ఎన్ని ఏర్పడుతున్నా అది వారి వారికి అర్థమైనటువంటి స్థితులను బట్టి గతులను బట్టి సాగుతున్నదే. అలా ఎందుకు జరుగుతుంది? మరి ఒకటిగా ఉన్నది అందరికి అనేకంగా ఎందుకు కనపడుతుంది అంటే అనేకంగా కనపడటం లేదు, అది ఒకటిగానే కనపడుతుంది. కానీ చెప్పేటప్పుడు దేనిని ముఖ్యాంశంగా చెబుతున్నారు అది అన్నది. అద్వైతులు మూలము ఒకటే అని చెబుతున్నారు, మిగిలిందంతా మాకు కూడా కనపడతానే ఉంది నాయన, అదేం మాయమైపోలేదు, అందుకే బ్రహ్మసత్యం జగత్ మిథ్య అన్నారు. మిథ్య అంటే ఏంటి? అది మారిపోతూ ఉంటుంది, మార్పు చెందుతూ ఉంటుంది, దానికి మూలం ఒకటే అని. అంటే అంతకు మించి అక్కడ ఏం లేదు. అలాగే ద్వైతులు నాయన ఇదంతా అనేకంగా కనపడుతున్నది నిజమేను, అందులో అబద్ధమేమి లేదు, అనేకంగా కనపడుతుంది కదా, నిజాన్ని అబద్ధమని మనం ఎందుకు అనుకుంటాం, దాన్ని నిజాన్ని నిజమే అనుకుందాం, కానీ దీనికి మూల కారణమైన శక్తి అయితే ఒకటి ఉంది, మేము దాన్ని కాదంటలేదు, దాన్నే మేము దేవుడు అంటున్నాం దైవశక్తి అంటున్నాం అన్నారు. అంతే, ఏం లేదు. వీళ్ళు ఆత్మశక్తి అన్నదాన్ని వాళ్ళు దేవుడు దైవశక్తి అన్నారు. నాయన ఈ రెండూ నిజమేను, మూల కారణం ఉండటము నిజమేను, ప్లస్ అది అనేకంగా ఉండటము నిజమేను, అది ఒకే సమయంలో ఏకముగాను అనేకముగాను కలిసే ఉన్నది. కనుక ఏకముగా అనేకముగా కలిసి ఉన్నదానిని కనుగొనడానికి మేము ఎలా వెళ్తున్నాం అని విశిష్టాద్వైతులు చెప్పారు. అన్నీ నిజమేగా, వాళ్ళ భావనలో వాళ్ళు గ్రహించిన విషయాలని ఎవరి కోణం నుంచి వాళ్ళు చెబుతున్నప్పుడు అది వేరుగా అనిపిస్తుంది, కానీ సత్యం ఒకటే. ఇలా దీన్ని అనేక మంది అనేక మతాలు చేశారు, మార్గాలు చేశారు, విధానాలు చేశారు, అనేక పద్ధతులు వెళ్ళింది. ఇప్పుడు ఇందులో అసలు దమ్మేంటి, ఇందులో సత్యం ఏంటి, దమ్మేంటి? దమ్మంటే ఏంటి? తెలుసుకునేవాడి సామర్థ్యం, స్త్రీల పురుషుల కాదు. మీ జ్ఞాన దమ్మేంటి, మీ జ్ఞాన సత్తా ఏంటి అంటే మొత్తం అన్నింటినీ అర్థం చేసుకొని ఆ ఒకటిలోనే అన్నీ ఉన్నాయని అన్ని స్థితులను మీరు అర్థం చేసుకోగలగటమే మీ దమ్ము, మీ జ్ఞాన సామర్థ్యం. అది మోక్షం అంటే. అంతే తప్ప నేను అద్వైతిని, నేను ద్వైతిని, నేను విశిష్టాద్వైతిని కాదు. నేను మొత్తం, నేను ఒకే సమయంలో అద్వైతిని ద్వైతిని విశిష్టాద్వైతిని. ఎందుకని ఒకటిలోనే అన్నీ ఉన్నాయిగా, ఇంకా ఎన్ని చెబితే అన్ని మతాలు, అన్ని మార్గాలు, అన్ని విధానాలు, అందరి దేవుళ్ళు, అందరి దేవతలు, ఆధ్యాత్మికత మొత్తం ఏం చెప్పినా అది ఆకారమైనా నిరాకారమైనా, ఎందుకని మొత్తం అది ఒకటే, ఒకటిలోనే ఉంది. నాకు మొత్తంగా అది ఒకటిగాను కనపడుతుంది, అనేకంగాను కనపడుతుంది, నాకు అర్థమవుతుంది. అది మీ జ్ఞాన దమ్ము, జ్ఞాన సామర్థ్యం, దాన్ని మోక్షము అంటారు. మోక్షం అంటే అది. నాకు అన్నీ అర్థమవుతున్నప్పుడు నేను దేనితోనూ బంధింపబడలేను, నాకు అన్నీ అర్థమవుతున్నాయి చక్కగా. అదే జ్ఞానోదయము అంటే. ఎందుకంటే జ్ఞానమే అర్థమవడానికి ఏమి లేదు, నాకు అన్నీ అర్థమైపోతుంది. దాని ఏకత్వ స్థితి అర్థమైంది, దాని భిన్నత్వ స్థితి అర్థమైంది. అదే ఏకంగా భిన్నంగా ఉందని, ఒకేసారి ఒకే సమయంలో ఏకంగా భిన్నంగా ఉందని, అది కదులుతూ కదలకుండా ఉందని, ఒకేసారి ఒకే సమయంలో ఉందని నాకు అర్థమైంది, అర్థమవుతుంది, నేను గ్రహించగలుగుతున్నాను. అక్కడ దాకా నీ జ్ఞాన సామర్థ్యాన్ని పెంచుకోవటమే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, స్వీయ అంతరంగ చదువు, నీకు సంబంధించిన నీ స్వీయ చదువు. ఇది ఎవరిదో అస్సలు కాదు. అందుకని ఎందుకు ఇన్ని రకాలని బుర్రబాటు చేసుకుంటే పరిమిత భావనలో బుర్రబాటు చేసుకుంటాం తప్ప జ్ఞానాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి.
వెళ్ళినప్పుడు అన్నీ కరెక్టేను. గాడ్ ఈజ్ ఆల్వేస్ రైట్, నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్, ట్రూత్ ఈజ్ ఆల్వేస్ రైట్ అండ్ ట్రూత్ ఈజ్ ఓన్లీ వన్. సత్యము ఒక్కటే. అది తెలిసే వరకు వెళ్ళు. ఇప్పుడు అది ఏదో కొద్దిగా పట్టుకొని కొంచెం వినేసి కొంచెం తెలుసుకొని ఇదే రైట్ అని వాదోపవాదాలు చేయబాక. అసలు చెబుతున్నాం కదా, జ్ఞాన మార్గం అన్నప్పుడు దాన్ని తెలుసుకుంటూ వెళుతూ ఉంటాడు. అటువంటి వ్యక్తి అసలు వాదనలు చేయడు ఎవరితోనూ. ఎందుకని నేను తెలుసుకోవాల్సింది ఇంకొంత మొత్తం లేదు, నాకు మొత్తం తెలిసిపోయింది అన్నప్పుడు అప్పుడు వాదన లేదు. ఎందుకంటే వాళ్ళు అద్వైతంలో మాట్లాడుతున్నారు, వీళ్ళు విశిష్టాద్వైతంలో మాట్లాడుతున్నారు, వీళ్ళు ద్వైతంలో మాట్లాడుతున్నారు. ఇందులో వాదనే ఉంది, మూడు నిజమని నాకు తెలుసుగా. మూడు ఒకే స్థితి యొక్క మూడు కోణాలు, మూడు కోణాల్లోంచి చెబుతున్నారు వాళ్ళు. అలాంటి ఒకే స్థితిని 300 కోణాల్లో 3 లక్షల కోణాల్లో చెప్పొచ్చు. అలా చెబుతున్నారు అందరూ. అది నాకు అర్థమైనప్పుడు నేను ఎవరితో ఘర్షణ పడతాను? ఎవరు చెప్పిన రైట్. కొందరు ఆకుల గురించి చెబుతున్నారు, కొందరు పువ్వుల గురించి చెబుతున్నారు, కొందరు కాయల గురించి చెబుతున్నారు, కొందరు కొమ్మల గురించి చెబుతున్నారు, కొందరు కాండం గురించి చెబుతున్నారు, కొందరు వేళ్ళు గురించి చెబుతున్నారు. అందులో అబద్ధమే ఉంది, అన్ని నిజమే, చెట్లు అన్నీ ఉన్నాయి. ఇంకొందరు దాని మూలం విత్తనం అని చెబుతున్నారు, అందులోనే అబద్ధం లేదు, అది నిజమే. విత్తనం ఇప్పుడు కనపడతలేదుగా అంటే విత్తనమే చెట్టు కింద మార్పు చెందింది. కాబట్టి నాకు అన్నీ అర్థమయ్యే స్థితికి నేను వెళ్ళాలి తప్ప వాదించేవాడు అక్కడే ఉండిపోతాడు. అందుకని ఎవరితోనూ వాదోపవాదాలు పెట్టుకోకండి, తర్క వితర్కాలు పెట్టుకోకండి. అసలు ఎవరు వాదించుకుంటున్నా వాదనా విషయాలు కూడా వినకండి, వాటితో మనకేం పని లేదు. అన్నింటిలో ఉన్న సత్యత ఒకటే. ఆ సత్యతను గ్రహించుకుంటూ అందరినీ గౌరవించుకుంటూ అందరిని అభిమానించుకుంటూ అందరినీ ప్రేమించుకుంటూ సాగటమే. ఇందులో మనం శరీరం అనేది 100కి 100 పాళ్ళు నిజం. మనం ఇక్కడ ఈ శరీరంతోనే బతుకుతాం అనేది 100కి 100 పాళ్ళు నిజం. ఈ శరీరంతో బ్రతికినంత కాలం మాత్రమే మనం ఈ సాధన కానీ, ఈ పరిశోధన కానీ, ఈ అన్వేషణ కానీ, జీవించడం కానీ అన్నీ శరీరంతోనే కుదురుతాయి అనేది నిజం. శరీరం లేకపోతే అసలు ఏమీ లేదు, తెలుసుకోవడం కూడా ఉండదు అనేది నిజం. అన్నప్పుడు శరీరాన్ని ఎంత గౌరవించాలి? మన శరీరాన్నే కాదు, మన చుట్టూ ఉన్న అన్ని శరీరాలని ఎంత గౌరవించాలి? మనుషులే కాదు, మొత్తం సృష్టిని అంతా ఎంత గౌరవించాలి? ఎందుకంటే సృష్టి లేకపోతే అసలు శక్తిని తెలుసుకోవడానికి ఛాన్సే లేదు. శక్తి ఉన్నదనడానికి ఆధారం సృష్టి, సృష్టికి ఆధారం శక్తి అని తెలుసుకుంటున్నాం అంతే. అప్పుడు సృష్టి లేకపోతే, నేను లేకపోతే, ఈ శరీరం లేకపోతే అది తెలుసుకోవటమే కుదరదు. కాబట్టి ఇక్కడ ప్రాముఖ్యతలు ఏమీ లేవు, మొత్తం ఒకటే ప్రాముఖ్యత. ఎవరైతే చెప్పినా అది ప్రముఖమైందే. కానీ పరిమితిగా చెప్పినప్పుడు విభజించుకొని మొక్కలు చేసుకొని దాన్ని విడిపోబాకండి, విడిపోవద్దు, ఘర్షణలు వద్దు. ఘర్షణ అసలు ఉండదు ఇక్కడ. ఘర్షణ ఎప్పుడు అజ్ఞానంలో ఉంటుంది, విడిపోవడంలో ఉంటుంది, వైరుధ్యంలో ఉంటుంది. ఇవన్నీ ఎవరి కోణాన్ని వాళ్ళు చెబుతున్నారంతే, అలా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ ద్వైత అద్వైత విశిష్టాద్వైతాలు కానీ అనేక రకాలుగా చెప్పబడుతున్నటువంటి ఇంకా అనేక విధానాలు కానీ వారి కోణాలు అవి. ఒకే సత్యాన్ని అనేక కోణాల్లో దర్శించి అవి కూడా సత్యాలే కనుక చెబుతున్నారు. ఓకే, అక్కడ వరకు. ఇప్పుడు భక్తి యోగము, కర్మయోగము, జ్ఞానయోగము అన్నారు. ఇంకా ఈ యోగాలకు బోల్డ్ మంది బోల్డ్ పేర్లు పెట్టుకుంటూ వెళ్ళారు. ఇవి మెయిన్గా ఇవి మాట్లాడుకుందాం. ఫస్ట్ శరీరం ఉంది మనకి, నేను శరీరం అనేది నిజం. ఏదైనా మనతోనే పోల్చి చూసుకుంటేనే మనకు అర్థమవుద్ది. మీరు బయట ఎదిగితే మీకు అసలు ఏమి అర్థం అవ్వదు. ఇప్పుడు శరీరం ఉంది, శరీరాన్ని కదపకుండా కదలకుండా అసలు ఉండటం కుదురుతుందా? ఇప్పుడు మనం బతికున్నాము అంటే గుర్తేంటి? అసలు ఒక మనిషి బతికున్నాడు అని ఎలా తెలుస్తుంది? గాలి పీల్చి వదులుతూ ఉంటాడు, చక్కగా ఊపిరితిత్తుల్లో గాలి వెళ్ళి పొట్ట కదులుతూ ఉంటుంది. నిద్రపోతున్నా సరే పైకి వచ్చి వదులుతూ ఉంటాడు. ముక్కు కాడ చేయి పెడితే గాలి లోపలికి వెళ్ళి బయటకు వస్తూ ఉంటుంది, నాడి కొట్టుకుంటూ ఉంటుంది. పొట్ట కూడా పైకి కదిలి కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది. బతికున్నాడు, నిద్రపోతున్నా సరే. ఇంకా మిగిలింది నిద్ర మెలుకోవచ్చి బతికున్నాడంటే మనిషి ఎప్పుడూ కదులుతూనే ఉంటాడు, ఏదో ఒక రకంగా కదులుతూనే ఉంటాడు. అంటే కదలిక అనేది మనలో ఉందా లేదా? ఆ కదలిక అనే చైతన్యమే కర్మ పని. కదలకుండా శరీరం ఉండలేదు. అలాగే అత్యవసర కదలికలు, గాలి పీల్చుకోవడం, వదలటం, మలమూత్ర విసర్జనలు, ఆకలి పుట్టడం, ఆకలికి ఆహార పదార్థాల సేకరణ, అవి సేకరించుకోవడం కోసం వృత్తి వ్యాపార ఉద్యోగాలతో ధనాన్ని సంపాదించే ప్రయత్నం,
ధనం ద్వారా మనకు కావలసినవన్నీ పొందే ప్రయత్నం, మళ్ళీ అవి కొనుక్కోవడం తెచ్చుకోవడం అన్నీ కదలికలేగా. కాబట్టి శరీరము కర్మ శరీరము. శరీరము నిరంతరం పనిచేస్తూ ఉంటుంది. మెదడు పనిచేస్తుంది, కళ్ళు పనిచేస్తాయి, ఊపిరితిత్తులు పనిచేస్తాయి, తల నుంచి అరికాలి వరకు ఉన్న అవయవాల మొత్తం రక్త ప్రసరణ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. కదలిక లోపల ఉంటుంది, వాయు సంచలనం ఉంటుంది. అంటే కర్మ అంటే కదలిక. చైతన్యము యొక్క లక్షణము కర్మ, చైతన్య స్థితి యొక్క లక్షణము కర్మ. కాబట్టి శరీరమే కర్మయోగము. కర్మయోగము అంటే ఏంటి? కలయిక. యోగము అంటే కలయిక, కర్మ అంటే పని. అంటే శరీర పనుల ద్వారా, శారీరక క్రియల ద్వారా నువ్వు అసలు ఈ శరీర పనితీరేంటి, దీని విధానం ఏంటి అని ఆ కర్మను పరిశీలించుకుంటూ ఈ కర్మకు మూలమైనటువంటి శక్తిని, నీ శరీరంలోనే ఉన్న నీ ప్రాణశక్తిని పట్టుకుంటే అది కర్మయోగము. నా శరీరం కదులుతుంది కనుక అసలు ఈ కదలికలకు మూలం ఏంటి అంటే మరణించినప్పుడు కదలటం లేదుగా. మరణించినప్పుడు శరీరం ఇక్కడే ఉందిగా, నాది అనుకున్న శరీరం ఇక్కడే ఉందిగా, అది కదలటం లేదుగా. అప్పుడు ఏమన్నారు? ప్రాణశక్తి పోయింది అన్నారు. అంటే మరి పోయిన శక్తి ఏంటో ఉండగా తెలుసుకోవాలిగా. శరీరంలో ఆ ప్రాణశక్తి ఉండగా, శరీరం కదులుతుండగా, శరీరం మరణించకముందే, కదలకుండా పోకముందే, కదులుతూ ఉన్నప్పుడే ఆ శక్తి ఏంటని తెలుసుకుంటే అప్పుడు ఏం తెలుస్తుంది? కర్మ ద్వారా. కర్మలు చేస్తున్నటువంటి ఈ శరీరం అంటే కదులుతున్నటువంటి ఈ శరీర కదలికలకు మూలము శక్తి అని తెలుస్తుంది. అది కర్మ. కర్మ చేయకుండా శరీరం ఉండదు. కాబట్టి శరీరం ఎప్పుడు కర్మ చేస్తూనే ఉంటుంది. మనం నిరంతరం కర్మయోగంలోనే ఉన్నాం. ఏదో ఒక ప్రత్యేక యోగంలో ఉండాలని అనుకోబాకండి. ఇది కర్మయోగమే. శరీరంతో కదలటమే కర్మయోగం. ఓకే, ఇప్పుడు మనకు మనసు ఉంది. మనసు అంటే ఏంటి? మన మనసులో ఆసక్తులు ఉన్నాయి, ఇష్టాలు ఉన్నాయి, అయిష్టాలు ఉన్నాయి, మనం శరీరంతో గ్రహించినవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నాకు నా భార్య అంటే ఇష్టం, నా పిల్లలంటే ఇష్టం, నా డబ్బు అంటే ఇష్టం. ఎందుకని? శరీర మనుగడకి ఇవన్నీ అవసరం, జీవితానికి ఇవన్నీ అవసరం, నేను జీవించడానికి ఇవన్నీ అవసరం. తినేవి ఇష్టం, కొన్ని ఇష్టం, చూసేవి కొన్ని ఇష్టం, అలా అన్ని ఇష్టాలు ఉంటాయి. ఆ ఆసక్తి ఏదుందో అది భక్తి. ఆసక్తి లేకుండా అసలు నువ్వు ఎలా చేస్తావు? కర్మ చేయలేవుగా. ఆసక్తి ఉంటేనే కర్మ చేస్తావు. కాబట్టి ఈ ఆసక్తి అనే తత్వం మనలో ఏదుందంటే మానసిక తత్వం. అది మనసు. బంధాలు బాంధవ్యాలన్నీ శరీరానికి సంబంధించినవన్నీ బంధములుగా, బాంధవ్యములుగా, సుఖము కలిగించిన, దుఃఖము కలిగించిన, నాది నా వాళ్ళు, నేను నాది నా వాళ్ళు అనిపించేటువంటి ఆ బాంధవ్యత, బంధం ఏదుందో అది భక్తి. అది భక్తి. ఇప్పుడు ఈ బాంధవ్య శక్తి ఏంటి? అసలు ఈ బాంధవ్యములు ఎక్కడ ఏర్పడినాయి, ఎందుకు ఏర్పడినాయి, ఏ రూపంలో ఉన్నాయి, అసలు ఈ కదలికల వలన ఏర్పడిన బంధాలు బాంధవ్యముల యొక్క మూలం ఏంటి, తత్వం ఏంటి అని కనుగొన్నప్పుడు అది నీ మూల శక్తి అని నీకు తెలుస్తుంది. నీలోని శక్తి. ఆ ఆసక్తి భక్తి. అది దేవుడని బయట పెట్టుకుని దాన్ని తెలుసుకోవటానికి భక్తి మార్గాలు ఏర్పరుచుకున్నాం. అంటే ఇక్కడ నేను చెప్పదలిచిన విషయం ఏంటంటే భక్తి మార్గాల్లో అనేక మంది దేవుళ్ళు ఉండొచ్చు, దేవతలు ఉండొచ్చు, మతాలు ఉండొచ్చు, విధానాలు ఉండొచ్చు. కానీ అసలు మూలముగా బంధము బాంధవ్యము ఏర్పరుచుకునేటువంటి ఒక విధానము నాలో ఉంది. ఆ విధానం పేరు భక్తి. ఇప్పుడు కదలికలు కదిలేటువంటిది నా శరీరం, దాని పేరు కర్మ, పని, కర్మ. అంటే బాంధవ్యములు బంధములు ఏర్పరుచుకునేటువంటి గుణం ఒకటి నాలో ఉంది, దాని పేరు మనసు, అదే భక్తి. అది మానసిక స్థితి. కర్మయోగము, భక్తి యోగము. జ్ఞానయోగము. అసలు నేను శరీరాన్ని ఎలా కలపాలి, అసలు ఈ శరీరం ఏంటి, ఈ ప్రపంచం ఏంటి, నేను ఏది చేయాలన్నా దాని గురించి నాకు తెలిసి ఉండాలిగా. ఇప్పుడు టీ పెట్టాలనుకోండి నాకు తెలిసి ఉండాలిగా. నడవాలనుకోండి ఎలా నడవాలని తెలిసి ఉండాలిగా. ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి ఇటు వెళ్ళాలని తెలిసి ఉండాలిగా. ఏది చెయ్యాలన్నా నాకు అది తెలిసి ఉండాలి. తెలిసి ఉండుట జ్ఞానము, అంతే, ఇంకేం లేదు. తెలియుట జ్ఞానము, తెలిసినది జ్ఞానము. అసలు తెలియకుండా మనం ఏం చేయగలుగుతాం? తెలియకుండా కర్మ చేయలేం, తెలియకుండా భక్తి రాదు. ఇప్పుడు తెలిసిన దాని మీద ఆసక్తి కలిగేది, తెలిసిన దానికోసమేగా, తెలిసిన విధానంలోనే ప్రయత్నించేది. ఆ తెలియుట జ్ఞానము.
జ్ఞాన మార్గం. ఇప్పుడు కర్మను కానీ భక్తిని కానీ జ్ఞానాన్ని కానీ మనిషి నుంచి విడదీయగలమా? మూడు కలిసే ఉన్నాయా? నాకు శరీరం ఉంది, అది నిరంతరం కదులుద్ది, కర్మ. నాకు మనసు ఉంది, నిరంతరం బంధములు బాంధవ్యములు అనేటువంటి ఆసక్తి ఉంది, ఏర్పడి తద్వారా సుఖదుఖములు పొందుతున్నాను, బంధముల ద్వారా బాంధవ్యముల ద్వారా. అది భక్తి. అంటే మనసు భక్తి. ఇక్కడ మనసు భక్తి, శరీరము కర్మ. జ్ఞానము అంటే బుద్ధి. ఊరికనే అనుకోండి అర్థం అవటానికి. అంటే నాకు తెలియకుండా అసలు ఎలా చేయగలను? ఇది పెన్ అని, ఇది పెన్సిల్ అని, ఇది రబ్బర్ అని, ఇది ఎరేజర్ అని, ఆయన నా భార్య అని, భర్త అని. నాకు ఇదంతా మెమరీ పవర్, జ్ఞానం తెలిసి ఉండాలి. ఈ పని ఎలా చేయాలని, వంట ఎలా చేయాలని, కూర ఎలా వండాలని, టీ ఎలా పెట్టాలని, వాహనం ఎలా నడపాలని, ఈ వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఎలా చేయాలని, ఇదంతా నాకు తెలిసి ఉండాలి. ఇది సృష్టి అని, ఇది ప్రపంచం అని, నేను స్త్రీనని, నేను పురుషుడినని, మా నాన్నని, మా అమ్మని తెలిసి ఉండొద్దు. ఆ తెలిసి ఉండుట జ్ఞానము, తెలియట జ్ఞానము. మనకు తెలియదు అనుకోండి, అక్కడ జ్ఞానం లేదు. అది మనం చేయలేము. అది కర్మగాను చేయలేము, అది భక్తిగాను చేయలేము. అంటే శరీరంతో చేయలేం, మనసుతోనూ చేయలేం. అంటే శరీర మనోకదలికలకు మూలం ఏంటి? ఇప్పుడు తెలియట, తెలిసిన జ్ఞానము. ఆ జ్ఞానం లేకపోతే శరీరము కదలదు, మనస్సు కదలదు. ఎందుకని? తెలిస్తేనేగా కదిలేది. కాబట్టి మూడు కలిసిన అవినాభావ సంబంధం. ఇప్పుడు జ్ఞానం ఏంటి? మనలో ఇప్పుడు శరీరం తెలుస్తుంది, మాంస శరీరం తెలుస్తుంది, నాకు మనసు తెలుస్తుంది. మనసు అంటే ఏంటి? ఆలోచనలు, భావాలు, జ్ఞాపకాలు నా లోపల ఉన్నాయన్నీ. ఆ మనసు తెలుస్తుంది, అంటే భక్తి తెలుస్తుంది. శరీరం అనే కర్మ తెలుస్తుంది, కర్మతో కూడిన శరీరం తెలుస్తుంది. మనసు అనే భక్తి తెలుస్తుంది, ఆసక్తులతో, అటాచ్మెంట్లతో, బంధాలతో, బాంధవ్యాలతో కూడిన మనసు తెలుస్తుంది. జ్ఞానము నాలో ఉన్నదని తెలుస్తుంది. ఎలా ఉందో తెలియట్లేదు, ఎక్కడ ఉందో తెలియట్లేదు. జ్ఞానం అయితే ఉంది నాకు. ఎందుకని? జ్ఞానం లేకపోతే అసలు నేనని ఎరుక్కోవడం నాకు ఉండదుగా, నేను ఈ శరీరం అనుకోండి నాకు ఉండదుగా. నేను ఈ శరీరం అని నాకు తెలియటమే జ్ఞానం. నాకు ఈ మనసు ఉందని తెలియటమే జ్ఞానం. నా మనసులో ఇన్నున్నాయని తెలియటమే జ్ఞానం. నా చుట్టూ ఉన్న సృష్టి అంతా తెలియటం జ్ఞానం. బంధాలు, బాంధవ్యాలు తెలియటం జ్ఞానం. కర్మ ఎలా చేయాలో తెలియటం జ్ఞానం. జ్ఞానం ఏంటి? ఎక్కడుంది నాలో? జ్ఞానం అయితే ఉందని తెలుస్తుంది. ఎక్కడుంది? అదే శక్తి, అదే ప్రాణశక్తి, అదే అనంత ఆత్మశక్తి, అదే జ్ఞానశక్తి. అది శక్తిగా ఉంది. ఇప్పుడు శక్తిగా జ్ఞానం ఉంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నాలో ఉన్న శక్తి జ్ఞానము. ఈ శక్తి జ్ఞానం ఎప్పుడైతే నశించిపోయిందంటే, నా మనిషి చనిపోయాడు అన్నప్పుడు మనిషి దృష్టిలో చెబుతున్నా. ఈ శక్తి జ్ఞానం ఎప్పుడైతే పోయిందో అప్పుడు శరీరం అక్కడే ఉంది. ఇక మనసు ఉందో లేదో తెలీదు, ఉన్న శరీరం పనిచేయట్లేదు. ఎందుకంటే జ్ఞానం లేదుగా, పనిచేయదు కదా. జ్ఞానం లేనప్పుడు కాళ్ళు చేయి ఎలా కదపాలో తెలియదు అసలు. అప్పుడు ప్రాణం పోయింది, చచ్చిపోయాడు అంటున్నాం. ఆ ప్రాణస్వరూపంలో ఉన్న శక్తే జ్ఞానము. అందుకే జ్ఞానం ప్రత్యేకంగా ఎక్కడ ఉందో మనకు తెలీదు. మనసు తెలుస్తుంది, బంధాలు తెలుస్తాయి, బాంధవ్యాలు తెలుస్తాయి, ఆలోచనలు పుడతా ఉంటాయి. ఆ ఆలోచనలలో ఉన్న భావము జ్ఞానము, దాన్ని గుర్తిస్తున్నది జ్ఞానం. కాబట్టి జ్ఞానాన్ని, బంధాలు బాంధవ్యాల మనసుని, అంటే జ్ఞానశక్తిని, ప్రాణశక్తిని, జ్ఞానశక్తిని, బంధాలు బాంధవ్యాల మనసుని, శరీరాన్ని విడదీయటం కుదురుతుందా? అసలు ఇవి విడిగా ఉన్నాయా? మూడు కలిసే ఉన్నాయి. అందుకని కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనేవి వేరువేరుగా లేవు, అన్నీ ఒకటేను. మళ్ళీ ఇది ఇందాక చెప్పుకున్నట్టుగానే మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం, ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతములా అనేకము. ఒకే సత్యాన్ని ఎవరు ఏ కోణంలోంచి చెబుతున్నారో ఆ కోణాలను మాట్లాడారు అంతే. మిగిలినవన్నీ కూడా వాళ్ళకి తెలుస్తున్నాయి. అలాగే ఇక్కడ కూడా కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అన్నప్పుడు విడదీయటానికి కుదరదు. కానీ కొంతమంది శారీరకపరమైన పనులు ఎక్కువ చేస్తారు. అది దైవీపరంగా కూడా తిరుగుతూ ఉంటారు, ప్రచారాలు అంటారు, కడతా ఉంటారు, ప్రార్థనాలయాలు అంటారు, రకరకాలు తయారు చేస్తూ ఉంటారు. అంటే శరీరాన్ని ఎక్కువ కదుపుతారు. ఆ శరీరం ఎంత ఎక్కువ కదిపినా మనసు కూడా కదలాలిగా. మనసు కదలకుండా శరీరం ఎట్ట కదులుద్ది? కాబట్టి అక్కడ భక్తి కూడా ఉంది. ఇప్పుడు శరీరము, మనసు కదలాలి అంటే జ్ఞానం ఉండాలిగా, అసలు తెలియాలిగా, ఈ పని చేయాలంటే శరీరం కదలాలి. కాబట్టి అక్కడ జ్ఞానం కూడా ఉంది. కానీ
మనకి శరీరం ఎక్కువ కదులుతున్నట్టు శారీరక ప్రక్రియలు అక్కడ కనపడతాయి, నిర్మాణాలు కనపడతాయి, వాళ్ళ పనులు కనపడతాయి, అన్ని కనపడేలా ఉంటాయి, వినపడేలా ఉంటాయి. అవే మతాలలో మత ప్రచారాలు, మార్గాలు, ప్రార్థనాలయ నిర్మాణాలు, ఇవన్నీ కర్మయోగం కిందకు వస్తాయి. ఇక భక్తి యోగము మీరు చూడండి, ఊహాత్మకత ఉంటుంది, అక్కడ కూడా కర్మయోగం ఉంటుంది. భక్తిలో శరీరం లేకుండా ఉంటుంది, కర్మయోగం ఉంటుంది. ఇప్పుడు కర్మయోగంలో ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ ప్రచారాలు, ఎక్కువ కట్టడాలు, ఎక్కువ మనుషులు, ఎక్కువ పనులతో కదలికలతో ఎక్కువ ఉంటారు. మీరు గమనించి చూసుకోండి. ఏదో కట్టేస్తూ తిరిగేస్తూ చేసేస్తూ ఎప్పుడూ శరీరాన్ని కదిపి కుదిపేస్తుంటారు. వాళ్ళు కర్మయోగంలో ఉన్నారు. భక్తి జ్ఞానము ఉన్నాయి. కర్మయోగం చేయాలంటే భక్తి జ్ఞానాన్ని వినియోగించకుండా ఎలా కుదురుతుంది? కానీ అది తక్కువలో ఉంది, కర్మ ఎక్కువలో ఉంది, అంటే కదలిక పని ఎక్కువలో ఉంది. ఇది కర్మ. భక్తి యోగంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఏదో ఒకటి చేస్తారు, ఏదో ఒక దేవుణ్ణో దేవతనో ప్రార్థనాలయాన్నో ఏదో పెట్టుకుంటారు. కానీ ఊహాత్మకమైనటువంటి భక్తి పాటలు, భక్తి రచనలు అన్ని ఊహలు ఎక్కువ ఉంటాయి. భక్తి యోగం అది. ఇక ఆ ఊహల్లో లీనమైపోతూ ఉంటారు, తన్మయత్వంలోకి వెళ్ళిపోతుంటారు. అంటే ఇదంతా భక్తి ఎలా ఉంటుందంటే ఎవరి భక్తి వాళ్ళదే, ఎవరికి దోచినట్టు వాళ్ళు చేసుకుంటారు. కొందరు పాటలు పాడతారు, కొందరు పాటలు రాస్తారు, కొందరు పుస్తకాలు రాస్తారు, కొందరు ఆ భగవంతుడికి మహిమలు, మాయలు, అద్భుతాలు తయారు చేసి కొత్త కొత్త లోకాలు సృష్టించేస్తారు. అంటే తప్పు కాదు, భక్తిలో పారవశ్యత, అది మన మానసిక లోకం ఎక్కువ. అందుకని భౌతిక లోక ప్రక్రియల కంటే మానసిక లోక ప్రక్రియలు అంటే కల్పనలు, విశేషాలు, ఎక్కువ విశేషతలు అవన్నీ ఎక్కువ ఉంటాయి అక్కడ. అందుకని అక్కడ అద్భుతాలు, మహిమలు ఇవన్నీ వచ్చేస్తాయి. ఇవన్నీ కర్మయోగంలోనూ ఉంటాయి. అంటే అన్ని చోట్ల కలిసే ఉంటాయి కదా. అందుకని అది మానసిక లోకము. అక్కడ వాళ్ళు మేము దేవుళ్ళని చూసాం, దేవతలను చూసాం, మాతో మాట్లాడారు, ఎన్ని చెబుతుంటే మనసు అద్భుతం. అది మనసు చేసే అద్భుతం. మనసుకు ఆ సృజనాత్మక శక్తి ఉంది. అది తప్పు రైట్ కాదు అసలు. అది మనసుకు ఆ సృజనాత్మక శక్తి ఉంది. లేకపోతే నా భార్యని, నా భర్తని, నా పిల్లలని, నా వాళ్ళని, వాళ్ళ కోసం చచ్చిపోదామని, అవసరమైతే ఎదుటి వాళ్ళని చంపేద్దాము అనిపించే అంత కలుగుతుందిగా. దుఃఖం కూడా కలిగిస్తుంది వాళ్ళకి ఏమన్నా వస్తే. అటువంటి మనసు ఓ భగవంతుడిని దర్శించలేదా, ఓ దేవతను దేవుణ్ణి దర్శించలేదా, తనకు కనపడ్డారని చెప్పలేదా? అది భక్తి పారవశ్యతలో తీవ్రత, అది మనసు. ఇప్పుడు ఈ రెండూ చేయాలంటే జ్ఞానం తెలియద్దు, జ్ఞానం తెలియాలిగా. నేను ఇవి చేస్తున్నాను, ఇది ఈ దేవుడు, ఈ దేవత ఇలా అనుకునే జ్ఞానం ఉండాలిగా. అది దాని పాళ్ళల్లో అది ఉంటుంది, కానీ తక్కువ పాళ్ళల్లో ఉంటుంది. దీనికి ఈ ఊహకు పరిమితంగా ఉంటుంది. ఇక్కడి నుంచి జ్ఞాన మార్గంలోకి వెళ్తే అసలు వీటన్నింటికి మూలమైనది శక్తి. జ్ఞానమే శక్తి స్వరూపము కనుక అన్నింటికీ ఆధారమైనటువంటిది శక్తి. కనుక ఆ శక్తి తత్వం ఏంటని ఒక నిశ్చలత్వం, నిర్మలత్వం, ప్రశాంతత్వం. అంటే కర్మయోగం కదలిక ఉండదు, భక్తి యోగం ఊహాత్మకతలు ఉండవు, వాస్తవికతలో వాస్తవంగా స్థిరంగా కూర్చుంటారు రమణ మహర్షిలాగా. అలాంటి రమణ మహర్షికి దేవుడు అంటే ఇంట్రెస్ట్ లేదంటే ఎందుకు లేదు? ఎవరు చక్కగా ఏ దేవుడి దగ్గరికి వెళ్ళి వచ్చినా ఆయన కూడా దేవుడి దగ్గరికి వెళ్ళారు. శివుడిని గురించి ప్రార్థించేవాళ్ళు, శివుడి గురించి చెప్పేవాళ్ళు. కానీ అది అధిక ప్రాధాన్యత ఉండదు. అధిక ప్రాధాన్యత నీలోని జ్ఞానం మీద ఉంటుంది. అందుకే నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్పారు, నిన్ను నువ్వు చూసుకో అని చెప్పారు. ఇక్కడ ఎవరు ఎవరిని విమర్శించట్లా, ఎవరు ఎవరిని ఘర్షణ లేదు. కానీ ఎవరు ఏ స్థితిని ఎక్కువ తీసుకుంటున్నారో వాళ్ళు ఆ స్థితి గురించి ఎక్కువ చెబుతున్నారు. మాదే సత్యం అంటున్నారు అంతే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అన్నింటినీ అర్థం చేసుకోగలగడం నీ గొప్పతనం. నువ్వు అక్కడ దాకా ఎదగాలి. కర్మయోగం నాదే గొప్పది, భక్తి యోగం నాదే గొప్పది, జ్ఞానయోగం నాదే గొప్పది కాదు. అన్నీ ఒక దాంట్లోనే ఉన్నాయి. కర్మని, భక్తిని, జ్ఞానాన్ని ఒక మనిషి నుంచి విడదీయలేరు. కాబట్టి మూడింటినీ అర్థం చేసుకొని, లేదా ఇలాంటివి ఇంకా ఎన్ని తయారైనా ఎవరు ఎంతమంది చెబుతున్నా అన్నింటినీ అర్థం చేసుకొని, అన్నింటినీ గ్రహించి, దేంట్లోనూ లోటుపాట్లు ఎంచక అందులో ఉన్న సత్యతలను గ్రహించే స్థాయికి నువ్వు ఎదగాలి. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, స్వీయ అంతరంగ చదువు. ఎందుకంటే అది నీ చదువు, నువ్వేగా మనిషివి. నీలోనేగా కర్మ శరీరం ఉంది, నీలోనేగా భక్తి మనస్సు ఉంది, నీలోనేగా శక్తి జ్ఞానం ఉంది, జ్ఞానశక్తి ఉంది. అది నువ్వేగా. నీ గురించి నువ్వు తెలుసుకోపోతే అట్ట. నువ్వు ఏదో ఒక దాంట్లో ఇరుక్కుపోతాను, ఏదో ఒక దాన్ని పట్టుకొని వాదులాడతాను, గొడవలు చేస్తాను అంటే అట్ట. ఎక్కడా విభేదం లేదు. అంతవరకు చదువుకుంటానే ఉండు, అంతవరకు ఎదుగుతూనే ఉండు. అది ఆత్మజ్ఞాన చదువు అంటే. నా స్వీయ అంతరంగ చదువు, నన్ను నేను తెలుసుకునే చదువు.
కాబట్టి ఇక్కడ ఎక్కడా విభేదాలు లేవు, విరోధాలు లేవు. మీరు పరిమితిలో ఏదో కొద్దిగా తెలుసుకొని నాకు తెలిసిందే రైటు, నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అంటే ఘర్షణ వస్తుంది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక చోట ఘర్షణ వచ్చినా, ఒకళ్ళు నాదే రైట్ అని చెప్పినా, ఇంకొకళ్ళు అబద్ధం అని చెప్పినా, ఇదే కరెక్ట్ అని చెప్పినా, అది తప్పు అని చెప్పినా, వాళ్ళకి సంపూర్ణమైన తత్వం అర్థం కాలేదు. వాళ్ళు సంపూర్ణులు కారు, అసంపూర్ణులు. కాబట్టి మనం సంపూర్ణత్వానికి వెళ్దాం. ఆ సంపూర్ణత్వాన్ని దర్శించిన మహాత్ములు కూడా చెప్పారు. మళ్ళీ సంపూర్ణాన్ని వదిలేలా, ఇదంతా మహాత్ములు అందించిందే. ఏంటది? పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. పూర్ణము అంటే సంపూర్ణము. పూర్ణమద అంటే మనకు కనపడుతుందంతా, అదహ అంటే అది, అటువైపు అంటే నేనుగాక నాకు కనపడుతుంది అంతా, అది అని నేను అనేదంతా సంపూర్ణమే. ఎన్నుంటే అన్ని విడివిడిగా కనపడొచ్చు గాక, కానీ సంపూర్ణమే, శక్తిగా ఒకటే కది. పూర్ణమిదం, ఇదం అంటే నేను, చూస్తున్న నేను కూడా సంపూర్ణమే. సంపూర్ణత్వం ఏకంగానే ఉంది. అనేక సంపూర్ణాలు ఉండవుగా. సంపూర్ణం అంటేనే ఒకటి, అసంపూర్ణాలు అనేకంగా ఉంటాయి. పూర్ణమద పూర్ణమిదం, అదంతా సంపూర్ణమే. అక్కడ ఎన్నున్నా వాటిని అన్నింటినీ గమనిస్తున్న ఇది నేను సంపూర్ణమే. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. మొత్తం ఉన్నదంతా సంపూర్ణమే. అది అనేకంగా నీకు కనపడుతూ ఉండవచ్చు, కానీ ఉన్నదంతా సంపూర్ణమే. పూర్ణస్య పూర్ణమాదాయ అంటే మనకి ఒక చెట్టు నుంచి చెట్టు వచ్చినట్టు, ఒక మనిషి నుంచి మనిషి వచ్చినట్టు, ఒక జంతువు నుంచి జంతువు వచ్చినట్టు, అనేకం కొత్తవి ఆవిర్భవిస్తున్నట్టు, మళ్ళీ అవి ఆవిర్భవించినవి నశించిపోతున్నట్టు మనకు సృష్టిలో కనపడుతూ ఉంటుంది. అలా పూర్ణస్య పూర్ణమాదాయ అంటే ఒక సంపూర్ణత్వం నుంచి ఇంకొక సంపూర్ణము ఆవిర్భవించినట్టు నీకు కనపడినా, వచ్చినట్టు నీకు కనపడినా, అంటే మనుషుల నుంచి మనుషులు వచ్చారు. పూర్ణమేవావశిష్యతే అంటే ఒక సంపూర్ణము నుంచి ఇంకొకటి విడిపోయినా అది కూడా సంపూర్ణమే, కానీ అందులోంచి ఇది విడిపోయింది కదా, మొదటిదేమన్నా తగ్గిందా అంటే అదేం తగ్గలేదు, అది కూడా సంపూర్ణమే. పోనీ అందులోంచి ఇది వచ్చింది కదా అంటే మనిషిలోంచి మనిషి వచ్చాడు, జంతువులోంచి జంతువు వచ్చింది, చెట్టు నుంచి చెట్టు వచ్చింది, ఇది సంపూర్ణం కాదా అంటే ఇది కూడా సంపూర్ణమే. జన్మనిచ్చింది సంపూర్ణమే, జన్మ పొందింది సంపూర్ణమే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఎన్ని సంపూర్ణాలు అంటే ఎన్ని విడిపోయిగా విడినట్టు కనపడుతున్నాను, ఒక పూర్ణము నుంచి ఎన్ని పూర్ణములు విడిపోయి వస్తున్నట్టు కనపడుతున్నాను, మిగిలి ఉన్నదంతా పూర్ణమే, అన్నింటిలో ఉన్నదంతా సంపూర్ణమే. అంటే ఏంటి? ఏకత్వ స్థితి అనేకత్వ స్థితిని అనుభూతి చెందినటువంటి మహాత్ములు ఏకత్వ స్థితిని అనేకత్వ స్థితిని గ్రహిస్తున్న మనుషుల కోసం అందించినటువంటి అద్భుత శ్లోకం ఇది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఉన్నదంతా సంపూర్ణమేనాయన, నీకు అనేకంగా కనపడుతున్నా, ఒకదాని నుంచి ఒకటి వచ్చినట్టు కనపడుతున్నా, వచ్చింది కూడా సంపూర్ణమే. లేదా ఇంకో దాని నుంచి వచ్చింది కాబట్టి అది తరిగిపోయింది అనుకుంటున్నావేమో, కాదు, అది కూడా సంపూర్ణమే. ఈ సంపూర్ణత్వాన్ని నువ్వు గ్రహించటం తప్ప ఏదో ఒక దాన్ని పాక్షికంగా పట్టుకొని ఇదే కరెక్ట్ అని మాదులాడటం సంపూర్ణత్వం కాదు, అది అసంపూర్ణత్వం. అందుకని అనేకంగా కనబడినా అన్నింటిలో సంపూర్ణత్వాన్ని దర్శించి తెలుసుకునే ప్రయత్నం చేయి, లేదా ఏకత్వంగా అయినా సంపూర్ణత్వాన్ని దర్శించే ప్రయత్నం చేయి. ఏకత్వంలోనే అనేకత్వం, అనేకత్వంలోనే ఏకత్వం, ఏకంగా ఇమిడిపోయే ఉన్నాయి, అదే సంపూర్ణత్వం అని చెప్పారు. దానికి మనం ప్రయత్నించుకోవాలి. ఆ ప్రయత్నమే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. మధ్యలో మిడిమిడి జ్ఞానంతో అస్సలు వాదులాడకూడదు. ఒకవేళ ఎవరన్నా వాదులాడినా నమస్కారం పెట్టి పక్కకి వెళ్ళిపోవాలి. అలా అని శరీర భావం నిజమే, శరీరంతో జీవించడం నిజమే, కుటుంబ జీవితం నిజమే, ధనం అవసరమే, ధనం మూలం ఇదం జగత్తు. ఇక్కడ ఉన్నంతకాలం మంచిగా చక్కగా అన్ని అనుభవిస్తూ ధర్మ మార్గంలో మంచి మార్గంలో అన్నిటినీ పొందుతూ హాయిగా బతకాలి. ఎందుకని ఈ శరీరం లేకపోతే అసలు తెలుసుకునే అవకాశం లేదు. ఈ శరీరం లేకపోతే ఏది తెలుసుకునే అవకాశం లేదు. ఈ జీవితం లేకపోతే ఏది తెలుసుకునే అవకాశం లేదు. కనుక అత్యంత విలువైనది ఇప్పుడు ఈ శరీరమే.
ఈ శరీరమే సంపూర్ణత్వం, అది తనలోని సంపూర్ణ శక్తిని నీకు చూపించగలదు. కాబట్టి నీ శరీరాన్ని పట్టుకొని నీ శరీరం లోపలికి నువ్వే వెళ్ళి నీ శరీరం శిథిలమైపోక ముందే నీ సంపూర్ణత్వాన్ని నువ్వు తెలుసుకో. అందుకని శరీరం తక్కువ చేసి దాన్ని పక్కన పడేయాల్సింది కాదు. కాబట్టి శరీరానికి అవసరమైన అన్నీ సమకూర్చు, పంచేంద్రియ సుఖాలన్నీ సమకూర్చు, ధర్మంగా మంచిగా. నీ కుటుంబ జీవితం హాయిగా గడుపుకో, నీ పిల్లల్ని హాయిగా పెంచుకో, నీ తల్లిదండ్రులను చక్కగా చూడు, నీ అత్తమామలకి నువ్వు చేయగలిగిన మేలు చెయ్యి, నువ్వు చుట్టుపక్కలకి నీ బంధువులకి నువ్వేం చేయగలవు అన్నీ చెయ్యి, హాయిగా జీవించు. అలా హాయిగా జీవిస్తూ నీ యొక్క సంపూర్ణత్వాన్ని నువ్వు తెలుసుకో. అంతే, ఇంతకు మించి ఇంకేమీ లేదు. ఎక్కడెక్కడ విభేదాలు లేవు, విరోధాలు లేవు. చక్కగా దాన్ని అర్థం చేసుకొని ఆ సంపూర్ణత్వ స్థితికి చేరే వరకు ఎక్కడ ఆగిపోబాకండి. ఆగిపోయి ఇదే నిజం అనుకుంటే అక్కడ విరోధం బయలుదేరుద్ది, ఘర్షణ బయలుదేరుద్ది, విభేదం బయలుదేరుద్ది. మొత్తం తెలిసే వరకు ప్రయాణం సాగనివ్వండి. ఆ మొత్తం తెలుసుకునే వరకు ప్రయాణం సాగిద్దాం, మీరు చెబుతుంది మాకు అర్థమవుతుంది అనేవాళ్ళు ఎవరైనా ఉంటే మీకుండే సందేహాలను అడగండి. ఎన్నిసార్లైనా చెప్పుకుందాం, చెప్పిందైనా మళ్ళీ చెబుతాను, ఎన్నిసార్లైనా చెబుతాను. ఎందుకంటే సందేహాలు తీర్చుకుంటూ ముందుకు సాగుతూ వెళ్తూ ఉంటే చక్కగా దాన్ని పొందగలుగుతాం. ఎందుకంటే అది జ్ఞానస్వరూపం, అంతే సింపుల్. అది జ్ఞానమే శక్తి. అలానే శరీరాన్ని అంటే కర్మని, మనసుని అంటే భక్తిని, జ్ఞానము అంటే శక్తిని విడదీయటం కుదరదు. మూడు కలిసే ఉంటాయి. అవన్నీ మూడు ఏకమే. విషయపరంగా మాట్లాడేటప్పుడు విడదీసి చెబుతారు అవగాహన కోసం, అంతే. అది ఆ విషయాన్ని అర్థం చేసుకోండి. ఎక్కడా విభేదం లేదు, విరోధం లేదు, ఉన్నదంతా ఒకటే. అనేకంగా కనపడుతుందంతా కూడా నిజమే. మనం ఈ సృష్టిలో అలాగే సాగాలి. ఆలోచించి చూడండి. ఆలోచన అర్థం కాని చోట అడిగే ప్రయత్నం చేయండి. నాకు తెలిస్తే తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను చెప్పింది అర్థం కాని వాళ్ళు, అర్థం కావటం లేదు అనుకుంటున్న వాళ్ళు దయించి క్షమించి ఇది వినటం మానేసేయండి. నేను సామాన్యుడిని, నన్ను క్షమించి వదిలేయండి, వినబాకండి. మీ మార్గాలలో, మీకు నచ్చిన మార్గాల్లో, మీకు నచ్చిన మతాలతో, మీకు నచ్చిన దేవుళ్ళతో, మీకు నచ్చిన గురువులతో మీ విధానాల్లో హాయిగా ముందుకు సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. శుభమస్తు.